ఈ భక్తి జీవితంలో కూడా మన మట్టుకు మనం ఇంకా సరిగా లేము, సరి చేసుకోవాలి, ఇంకా మనము మార్చుకోవాలి, ఇంకా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలి అనే ఆశ మనం కలిగి ఉంటాం. అది నిజమే. కానీ ఇంకొక మెట్టులోకి చాలా క్రైస్తవ సమాజం చాలామంది వెళ్ళకపోవడం అనేది శోచనీయంగా ఉంటుంది నాకు. అంటే ప్రభువును నా రక్షకుడుగా 78వ సంవత్సరంలో జూలై నెలలో అంగీకరించడం జరిగింది. ఆ తరువాత 2 సంవత్సరాలు లోపుగానే నాలో ఒక ఆశ కలిగింది. నాలా ఎవరు ప్రభువును ఎరగకుండా ఉన్నారో, విర్రవీగిపోతున్నారో, గర్వంగా ఉన్నారో, నాస్తికులుగా ఉన్నారో అలాంటి వారికి నేను సాక్ష్యం చెప్పాలి. కానీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నాకు అని ఓ ప్రశ్న ఉండేది నాకు. ఆ తరువాత కాలంలో నేను మరి హైదరాబాదులో ఉద్యోగరీత్యా కుటుంబంతో ఉన్నాను కనుక, నాకు సంసార బాధ్యతలు కూడా ఉన్నాయి కనుక మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా అనుకునేవాడిని. మాకు వీక్లీ హాలిడే ఆఫ్ ఉంటుంది మా ఆఫీస్కి. అది మాకు మండే ఉండేది. ఎందుకంటే ఏరియాలో నేను ఒక ఇండస్ట్రియల్ హిందూ టూల్స్ అనేటువంటి కంపెనీ సర్కిల్లో పనిచేశాను. ఆఫీస్లో ఎలక్ట్రిసిటీని బట్టి, కరెంటు సప్లైని బట్టి మాకు హాలిడేస్ డిక్లేర్ చేసేవారు. మా కంపెనీ ఉన్న ఏరియాలో హాలిడే మండే ఉండేది. నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మా మేనేజింగ్ డైరెక్టర్ నాకు ఆదివారం మధ్యాహ్నం వరకు సెలవు ఇచ్చాడు, చర్చికి వెళ్ళాలి కాబట్టి. కనుక మరి ఆదివారం మధ్యాహ్నం వరకు చర్చికి వెళ్ళి, మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్ళి, ఆ దినమంతా చేయవలసిన పని సంపూర్ణంగా చేసుకుని, ఆదివారం నా సెలవును సువార్త పత్రికలు పట్టుకుని తిరుగుతూ ఉందాం. ఎవడైనా ఎదురు తిరుగుతాడు కదా, వాడే నాలాంటోడు అనుకునేవాడిని. అంటే విర్రవీగేవాళ్ళు, గర్విష్ఠులు, వ్యతిరేకులు నాకు ఎక్కడ దొరుకుతారంటే ఈ సూత్రం కనిపెట్టాను నేను. కనుక పత్రికలు తీసుకుని తిరుగుతుంటే ఎవరు ఎదురు తిరుగుతారో వారే నాలాంటి వారు కనుక నన్ను రక్షించిన వాక్యాన్ని వారికి నేను సాక్షార్థంగా చెబుతాను అనుకునేవాడిని. దానికి తగినట్లుగా నా ఏజ్ గ్రూపులో ఉన్నటువంటి ఒక దైవజనుడు నాకు పరిచయమై, నాకంటే కొంచెం వయసులో చిన్నవాడి కావచ్చేమో, కానీ ప్రభువులో చాలా ఉద్యమంతో పనిచేస్తూ ఉన్నాడు. నా పరిచర్య చూసి, నా జీల్ ఆసక్తిని చూసి ఆయన కూడా తిప్పుకోవడం మొదలెట్టాడు నన్ను. ఇంకా నాకు చాలా ఒక ప్రక్క ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకుంటున్నాను, మరో ప్రక్క నేను సువార్త పనిలో సాక్షిగా కూడా వాడబడుతూ ఉన్నాను. ఆ తర్వాత 78లో నేను రక్షించబడ్డాను జూలైలో. 80లో సిద్దిపేట సేవకి వెళ్ళిపోయాను. అంటే 2 సంవత్సరాలు కూడా పూర్తిగా కాలేదు. బైబిల్ కూడా నేను పూర్తిగా ఒకసారి చదవలేదు, అప్పటికి చదువుతున్నాను ఇంకా. కానీ సిద్దిపేటకి వెళ్ళిపోయాను. భార్య పిల్లలతో ఒక నిరాధారంగా, అనాథగా, అక్కడ ఎవరిని ఎరగకుండా వెళ్ళిపోయాను. తర్వాత ప్రభు పని చేస్తున్నాను, దేవుడు కృప చూపాడు. మరి నేను మీ వరకు రాగలిగాను. గంగాధర గారు కూడా మా వరకు రాగలిగారు. అలాగున మరి సువార్త పరిచర్య వ్యాపించింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇలాగూ ఎవరైనా ఇక్కడ ఉన్నారా, పోనీ ఎక్కడన్నా ఉన్నారా? ఎన్నో స్థలాలకి, సంఘాలకి నేను తిరుగుతున్నాను, ఎంతోమందిని కలుస్తున్నాను. నేనంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, మరి నన్ను పిలిచేవారు ఉన్నారు, నాకు భోజనాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, బట్టలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక విధంగా నేను మీకు యథార్థమైన గాథ చెప్పేది ఏంటంటే, నా విషయం బహుశా 1985 సంవత్సరం వరకు అనుకుందాం. నాకేదైనా అవసరం ఉంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేవాడిని ఆ అవకాశాన్ని బట్టి. కానీ 85 తర్వాత నేను ఎప్పుడేం కొనలేదు. నా బట్టలు కానీ, నా చెప్పులు కానీ, మా ఇంట్లో ఏదైనా వస్తువు కానీ డబ్బు పట్టుకెళ్ళి మార్కెట్లో నేను ఎప్పుడు ఏది కొనలేదు. ఏదైనా సేవకు అవసరమైనవి కొన్నానేమో, అది కూడా తక్కువే, అవి కూడా అనుగ్రహించబడేవి. వచ్చిన డబ్బు కానీ, నా సమయాన్ని కానీ దేవుని సేవకు మాత్రమే అనేటువంటి మనస్సు నాకుండేది. ఆ విధంగా మరి ఉంటూ కొనసాగుతుండగా ఈ సేవ ఇంతవరకు వచ్చింది.
మరలా నా ప్రశ్న ఏంటంటే, అలాగున ప్రభువును అంగీకరించిన తరువాత నేను ప్రభు కొరకు జీవించాలనే ఆశ ఇక్కడున్న వారిలో ఎవరిలైనా ఉందా? ఉంటే అది ఎప్పుడు ప్రారంభమైంది? అది ఎలాగూ జరుగుతూ ఉంది అనేది ప్రశ్న. దానికి ఎవరి మనసులో వారే సమాధానం కలిగి ఉండొచ్చు. కీర్తనల మొదటి గ్రంథంలో, కీర్తనలు గ్రంథం మొదటి అధ్యాయంలో, కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం అంటే మొదటి కీర్తన. అధ్యాయం అనే కంటే దాని కీర్తనే అని పలకడం మంచిది. దీన్ని మనం అందరం కలిసి చదువుదామా? అంతా చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినది. అయిపోయిందా? మరి నన్ను చదవనివ్వలేదు కదా మీరు. అంత హై స్పీడ్ చదివారు. నేను మొదలెడుతుంటే మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని గతంలోనే చెప్పాను నేను. చాలా చూసారా, అన్నీ పాస్టర్ గారికే గుర్తుండాలి. పోయిన వారు నేను ఏం చెప్పానో చెప్పండి అంటాడు, ఎవరు చెప్పరు, మళ్ళీ ఆయనే చెప్తాడు. అది కాబట్టి చాలా చక్కగా స్లోగా చదవాలి. చదివిన కీర్తనే కదా అని. అలాగే సండే స్కూల్లో కూడా అది బైహార్ట్ చేసిన కీర్తన లాంటి కీర్తన కాబట్టి మనం గబగబా చదివేస్తాం. సరే, ఇక్కడ ఈ కీర్తనలో చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత ముందుకు వెళదాం. ప్రార్థన. ప్రభువా, మా ప్రియ తండ్రి, మీరు మాతో మాట్లాడుటకు మీ వాక్య గ్రంథాన్ని మాకు ఇచ్చారు. అందులో ఉన్న సంగతులను మేము ధ్యానం చేయడానికి చాలా ఆసక్తితో పనులు మానుకొని ఈ అకాలమైన కూడికలో అనేకులు ఆశతో రాగా మీరు తోడుకొని వచ్చారు. మీరు మాట్లాడండి, మహిమ పొందినట్లుగా నీ దాసుని కూడా మీరు అంగీకరించి వాడుకొనండి, సహాయం చేయండి. క్రీస్తు ప్రభుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తనలో 2 రకాలైన మనుషులు ఉన్నారు. ఈ 2 రకాలైన మనుషులు, నా ఫ్యాన్ ఏదండి, నాకు అక్కర్లేదా? ఎక్కడుంది? అక్కడి నుంచి వస్తుందా? సరే సరే, కాళ్ళ వరకు వస్తుంది అది. ఈ కీర్తనలో 2 రకాలైన మనుషులు ఉన్నారు. చెప్పగలరా మీరు ఎవరో? చాలాసార్లు మన చిన్నతనం చదువుతున్నాం కదా, ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి కీర్తన చదువుతూనే ఉన్నాం. చెప్పండి, ఒక రకం ఎవరు? వెరీ గుడ్. ఒక రకము నీతిమంతులు, రెండవ రకం దుష్టులు. 2 రకాల మనుషులు ఉన్నారు. ఈ కీర్తనను మనం పోల్చి చూస్తే, ఈనాడు ప్రారంభంలోనే నేను ఈ వ్యతిరేకమైన మాట, అశుభకరమైన మాట చెబుతూ ఉన్నాను. అదేమంటే, ఇప్పటికి కూడా దేవుని సంఘములో, క్రైస్తవ్యంలో ఈ 2 రకాలైన మనుషులు ఉన్నారు. సంఘాల్లో ఉన్నారు, క్రైస్తవ సమాజంలో కూడా ఈ 2 రకాలైన మనుషులు ఉన్నారు. అది విచారం కదండి. దుష్టులు సంఘంలో ఉండడం విచారం కాదా? కనుక దుష్టులు ఉన్నారు, అలాగే నీతిమంతులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక రేషియో చూస్తే, దుష్టులు నీతిమంతులు కలిసి 6 సార్లు మనకు కనబడతారు. ఇందులో దుష్టులు నీతిమంతులు ఎన్నిసార్లు ఉన్నారు?
6 సార్లు. మొదటి వచనంలో ఒకసారి దుష్టుడు ఉన్నాడు, 4లో ఒకసారి, 5లో ఒకసారి, 6లో రెండవ లైన్లో దుష్టులు ఉన్నారు. 4 సార్లు ఉన్నారు. నీతిమంతులు ఎన్నిసార్లు ఉన్నారు? 2 సార్లే ఉన్నారు. అంటే 6గురిలో 4 దుష్టులే కదా. రేషియో ఎలా ఉందో చూడండి. ఈనాడు చాలా సంఘాల్లో, అంటే నేను ఈ మాట చెప్పేటప్పుడు నిస్వార్థమైన నిర్దోషమైన సేవకుడు తాను ప్రభు తనకు అప్పగించిన వారిని ఆయన రాజ్యానికి చేర్చాలని, క్రీస్తు సారూప్యంలోనికి వారిని పెంచాలని అహర్నిశలు ఆశతో ప్రయాసపడి ప్రార్థన చేసి మరి వాక్యము చేత వారిని కట్టుచూ ఉన్నటువంటి సేవకులు పరిచర్య చేస్తున్న సంఘములో ఒకవేళ ఇంత దారుణంగా ఉండకపోవచ్చు. 6గురిలో 4 దుష్టులే అన్నట్లుగా ఉండకపోవచ్చు. కానీ ఈనాడు అలాంటి సేవకులు చాలా అరుదుగా కనబడుతున్నారు. నిస్వార్థమైన నిర్దోషమైన సేవకులు చాలా అరుదుగా ఉన్నారు. వారు సంఘ కాపరులుగా ఉన్నారు. వారి మందిరాలు పెద్దగా ఉన్నాయి. వారి యొక్క విశ్వాసుల లేక సంఘ సభ్యుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అలాంటి సంఘాల్లో ఈ రేషియో చాలా తేటగా చూడగలుగుతాం. ఈ రేషియో ప్రకారం చూస్తే దేవుని సంఘములో ఉన్న 6గురిలో 4 దుష్టులైతే, నీతిమంతులు 2 అయితే, అనగా 4:2 అయితే, ఈ నీతిమంతులకు ఆధ్యాత్మిక సహవాసములో ఎట్టి సపోర్టు లేకుండా ఉన్నారు. అంటే నీతిమంతులను ఈ దుష్టులు నీతిమంతులుగా కూడా ఉండనిచ్చుట లేదు. వారిని కూడా కల్తీ చేస్తున్నారు. వారిని కూడా వారి వైపు, వారి లక్షణాల్లోనికి ఆకర్షిస్తున్నారు. అది లాభకరం అన్నట్లుగా వారిని భ్రమింపచేస్తున్నారు. కనుక స్లోగా ఈ నీతిమంతులు కూడా మరి దుష్ట సాంగత్యం మంచి చెరుపును అన్నట్లుగా వారి నడవడిక చెడిపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. అయితే మరి ఈ స్థితిలో ఈరోజు మనం ధ్యానం చేసే వాక్యం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 3వ వచనం మీద మనం మనసు పెడదాం. 3వ వచనం పైన అందరం కలిసి వచనం చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇది ఒక సంఘానికి సాదృశ్యంగా ఉన్న వచనం. ఇది కృత నిబంధన సంఘానికి, క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘానికి సాదృశ్యంగా ఉన్న వచనం ఇది. ఈ మొదటి కీర్తనలోనే సంఘం యొక్క ఉనికి, కృత నిబంధన అంతటిలో ఉన్న సంఘం యొక్క ఉనికి ఈ 3వ వచనంలో మన తేటగా కనిపిస్తుంది. మరొక మాట కూడా కనిపిస్తుంది చూడండి. 5వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. నీతిమంతుల సభ, నీతిమంతుల సభ అనే మాట, అది కూడా సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి మాట. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం 3వ వచనాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు, నేను మీకు ఒక్కొక్క వచనం చూపిస్తాను మీకు. మత్తయి సువార్తలో చూడండి 12వ అధ్యాయంలో ఎవరన్నా చదవండి. 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడు. చాలా జాగ్రత్త వినండి. నేను ఈ వచనానికి అర్థం మిమ్మల్ని చెప్పమంటే ఏం చెబుతారో కనుక జాగ్రత్తగా విని ఏం చెబుతారో ఆలోచన చేయండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి, చదవండి అమ్మ పర్వాలేదు, దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును.
చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి అంటున్నాడు. అంటే చెట్టు మంచిది అయితే దాని పండు కూడా మంచిదే అయ్యుంటుంది అని మీరు అనుకోవచ్చు అంటున్నాడు. తరువాత చివరి మాట, చెట్టు దాని పండు వలన తెలియను. ఇప్పుడు చెట్టు వల్ల పండు తెలుస్తుందా, పండు వల్ల చెట్టు తెలుస్తుందా? 33వ వచనం అంతే చెబుతుందా? మొదటి భాగములో చెట్టు వల్లే పండు తెలుస్తుంది, తర్వాత చివరి భాగంలో అదే వచనంలో చెట్టు పండు వలన చెట్టు తెలుస్తుంది అనే మాటను మనం చూసినప్పుడు అసలు ఈ చెట్టును పండును వేరు చేయడానికి వీలు లేదు అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు పండ్లు లేని చెట్లు మనం చూస్తే ఇది మంచి ఫలాన్ని ఇస్తుంది అని అనుకోవాలంటే, అలా అనుకోవచ్చు అని మీరు ఎంచవచ్చు అనుంది కదా, అలా ఎంచాలంటే ఇప్పుడు చెట్టు ఎక్కడ నాటబడిందో, ఎక్కడ పెంచబడుతుందో, ఎక్కడ పోషించబడుతుందో, ఎక్కడ ఎదుగుతుందో ఆ స్థలమును మనం చూస్తాం. అది నీటి కాలువల యోరణ నాటబడిన చెట్టు అయితే మనం ఆ చెట్టును చూచి ఇది ఎప్పటికీ కూడా నిరవధికంగా, దీని దగ్గర ఎవరు ఉన్నట్టున్నారు తుంటరులు, సరే జాగ్రత్తగా వినండి. కనుక చెట్టు అది ఎక్కడ నాటబడిందో చూస్తాము, అది ఎలాగూ ఎదుగుతాదో మనం ఊహిస్తాము, అంచనా వేస్తాము, అది ఎంతకాలం ఎదుగుతుందో చెప్పగలుగుతాము, తను ఎప్పటికీ కూడా ఎండిపోకుండా అది ఉంటుందా ఉండదా అని కూడా మనము ఆలోచన చేయగలము. ఆ తరువాత అది ఫలించినప్పుడు ఎలాంటి ఫలాన్ని ఇస్తుందో కూడా చెప్పగలం. నాటబడినటువంటి స్థలమును బట్టి, అది పెంచబడుతున్నటువంటి స్థలమును బట్టి, దానిని నాటిన వానిని బట్టి, పెంచుచున్న వానిని బట్టి, తన యొక్క స్వాధీనములో ఈ చెట్టును ఆయన ఒక ఉద్దేశముతో నాటాడు కాబట్టి తప్పనిసరిగా ఆ ఉద్దేశం నెరవేర్చే చెట్టుగా అది ఉంటుందని మనం చెప్పగలం. ఒక మంచి తోటలో ఒక చెట్టు ఉంటే ఈ చెట్టు పనికిరాందని మనం అనుకోం. ఈ చెట్టు నిష్ఫలమైపోతుందని కూడా మనము ఒప్పుకోం. తప్పనిసరిగా ఇదొక ఉద్దేశంతో నాటబడింది, ఆ ఉద్దేశము దీని ద్వారా నెరవేర్చబడుతుంది. ఆ నాటిన అస్సామి, ఆ రైతు, ఆ యొక్క తోట సొంతదారుడు దానిని చక్కగా ఫలించే ఒక పండ్ల చెట్టు కాకపోతే నాటి ఉండడు అని కూడా మనం తప్పనిసరిగా ఆలోచన చేసి అంచనాలు వేస్తాం. అప్పటి వరకు పండు లేకపోయినా ఇది మంచి ఫలాన్ని ఇస్తుంది అని మనము చెప్పగలగడానికి కారణం అది ఎక్కడ ఉందో దానిని బట్టి చెబుతాం. ఇప్పుడు ఈ 3వ వచనంలో ఇది నీటి కాలువల యోరను నాటబడింది అంటే అర్థం ఏంటంటే పెరుగుటకు అనుకూలమైన స్థలములో అది ఉంది. కనుక ఒక విశ్వాసి పెరుగుటకు అనుకూలమైన స్థలములో తాను నాటబడాలి. కీర్తన గ్రంథంలో ఇలా 92వ కీర్తన చూడండి. 92వ కీర్తనలో 13వ వచనములో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారు అనేటువంటి మాట. సరే, వాళ్ళు చేస్తుంటారు, వినండి. కొంచెం గట్టిగానే మాట్లాడతాను, మైక్ వస్తే నెమ్మదిగా మాట్లాడతాను. యెహోవా మందిరములో నాటబడిన చెట్టు ఎంత గ్యారంటీగా చెప్తున్నాడు చూడండి. వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఆయన మందిరములో నాటబడిన వారు తప్పనిసరిగా వారు వర్ధిల్లుదురు. పండ్లు లేవు దీనికి, చెట్టును చూచి మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ కూడా పండు లేదు. 3వ వచనంలో మొదటి కీర్తనలో పండు లేదు, చెట్టునే చూసి మాట్లాడుతూ ఉన్నాం. ఆ చెట్టు ఎక్కడ ఉంది? ఇది తప్పనిసరిగా
పెరుగుటకు అనుకూలమైన స్థలములో ఉన్నది గనుక ఇది తప్పనిసరిగా పెరుగుతుంది, తర్వాత ఫలిస్తుంది అని మనం చెబుతాం. అలాగే దేవుని బిడ్డలమైన మనము ఏ సంఘములో నాటబడి ఉన్నాం, ఏ వాక్య ఉపదేశములో మనం పెరుగుతూ ఉన్నాం, దేవుని యొక్క వాక్య సత్యములను మనం ఎంతవరకు నేర్చుకున్నాం, మనలో జీర్ణమవుతూ ఉన్నాయి, దేవుని వాక్య సత్యము యొక్క సారము మనలో ఎంతవరకు క్రియాశీలత లేక కార్యము జరిగించుట మనం చూడగలుగుతున్నాం మన జీవితంలో. ఈ వాక్యము ద్వారా నా జీవితం ఇలా మార్చబడింది, నేను ఈ తీర్మానం చేసుకోవడానికి ఈ వాక్యం కారణమైంది, నన్ను నిలబెట్టింది, నన్ను బలపరిచింది, నన్ను బ్రతికించింది అనేటువంటి వాక్యాలు మనము కలిగి ఉండకపోతే మన మంచి ఫలాన్ని ఫలిస్తామనే గ్యారంటీ ఏమీ లేదు. అందువలన మనం ఉన్న సంఘము మనల్ని ఆధ్యాత్మికంగా పోషించే నీటి కాలువగా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చూడండి, మనకు తెలిసిన మాట 17వ అధ్యాయములో చాలా చక్కని మాట. ఇది మనము కంటతా చేయవలసిన మాటగా అనిపిస్తుంది. 8వ వచనం వాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము నేను చదువుతాను వినండి. 8వ వచనం వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. ఎంత బాగున్నాయండి ఈ మాటలు, ఎంత బాగున్నాయి చూడండి ఈ మాటలు. కాపు మానదు, అది చింత నొందదు, కాపు మానదు అనగా ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. అది అది సరైన పంట కాలంలో అది పండుతుంది, వర్షం వచ్చినప్పుడు పండుతుంది, వర్షం రాకపోయినా పండుతుంది, వేసవిలో కూడా పండుతుంది. అది చింత నొందదు, కాపు మానదు అనగా అవి మన శ్రమలకు, మన పరీక్షలకు, మన లోటుపాట్లకు, మన వ్యాధులకు కారణమైన మాటలు అవి. వెట్ట కలిగినను, రోగం వచ్చినను, నష్టము కలిగినను, వర్షము లేకపోయినను, ఒకవేళ మనకు దేవుని వాక్యము అందకపోయినా సరే, మనము దేవుని మందిరానికి వెళ్ళలేకపోయే పరిస్థితుల్లో మంచాన పడి ఉన్నా సరే, లేక ఏదైనా కారణం చేత మనము బంధించబడిన వారముగా, వెనకబడిన వారముగా ఉండే పరిస్థితులు మనకు దాపురించినా సరే, రిచర్డ్ ఉరంబ్రాండ్ అనేటువంటి ఆయన కొన్ని సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. అది కూడా చాలా భయంకరమైన చెరసాల, చీకటి చెరసాల. పగలు చీకటే, రాత్రి చీకటే. దాని గోడలు కూడా నల్ల రంగుతో ఉండే గోడలు, నల్ల రంగు వేసేశారు. దాని కిటికీలు ఉండవు, ఎక్కడో గాలి రావడానికి ఎక్కడో చిన్న పైపు కనెక్షన్ అంతే, ఒక పైపులు ఇలా ఉంటాయంతే, దాంట్లోంచి వెలుగు రాదు, గాలి మాత్రమే బ్రతకడానికి అందించబడుతుంది. ఏదో ఒక రొట్టె ముక్క వేసినప్పుడు ఆయన తినడానికి తన విశ్వాసాన్ని బట్టి ఉగండాలో ఆయన బంధించి నానా బాధలు పెట్టి ఒక బ్రెడ్ ముక్క అలా డోరు కింద నుంచి లోపలికి ఇసిరేసి ఊరుకునేవారు. ఆ చీకట్లో రొట్టె ముక్క వేసినట్టుగా శబ్దం వచ్చింది, కానీ ఎక్కడుందో కూడా తెలియక పట్టపగలే తడుముకోవలసి వచ్చేది. అలాంటి దుస్థితిలో ఆయన జీవిస్తూ కూడా ఆయనకు వేయబడినటువంటి సంఖ్యలు ఏవైతే గొలుసులు వేశారో ఆ గొలుసులు లాగేలా కొట్టుకుంటా ఇదే కంజర్ అనుకోవడం, ఇదే డ్రమ్ అనుకోవడం, ఇవే వాయిద్యాలు అనుకోవడం, ప్రభును స్తుతించుకుంటూ ఉండడం. ఆయన దినాలు లెక్క పెట్టుకుని ఆదివారం పసిగట్టేవాడట. లేక ఏం తెలుస్తాయి దినాల్లో, ఆ దినాలు టైం ఏం తెలుస్తుంది, క్యాలెండర్స్ ఏం తెలుస్తాయి, రాత్రి ఏదో తెలియదు, పగలేదో తెలియదు. అయినా కానీ కాపు మానలేదు, చింత నొందలేదు, కాపు మానలేదు. ఎట్లా జరిగింది అంటే, తాను ఒక నీటి కాలువల యోరన పెంచబడిన విశ్వాసి. ఆయన చెట్టు, ఒక జటవృక్షం, ఒక గొప్ప మ్రాను, అది ఒక మహా విరజిమ్మినటువంటి వృక్షముగా తన జీవితం మార్చబడింది. కాబట్టి తాను అన్ని పరిస్థితుల్లో కూడా చింత నొందక కాపు మానక ఉన్నాడు అని మనం అలాంటి వారి జీవితాలు చూస్తాం. అలాగెన్నో మీ దైవజనులు కూడా ఉదాహరణగా
ఎన్నో చెప్పుండొచ్చు. కనుక నీవెక్కడ నాటబడి ఉన్నావు, నువ్వు ఎలా ఎదుగుతున్నావు, నీకు నీళ్ల సరఫరా అందుతూ ఉందా, వాక్యము తరువాత వాక్యము నీకు బోధించబడుతుందా, నువ్వు అక్కడ ఉన్నావా? అనేక మంది నేను ఒంగోలు నుంచి వచ్చాను, మొన్నటి దినాన నేను తుని నుంచి మళ్ళీ వస్తున్నాను నేను ఇప్పుడు. అయితే ఒంగోలులో నేను వెళ్ళినటువంటి సంఘ కాపరి పాస్టర్ అమ్మగారు చెబుతూ ఉన్నారు, అన్న ఈ ప్రక్కనే తెర మీద బోధకుడు వస్తాడు, వాక్యం చెబుతాడు, చాలా చక్కగా హాలు, దాని కుర్చీలు అన్నీ ఏర్పాటు చేశారు, మరి ఏసీలు కూడా ఏర్పాటు చేశారు, మరి చాలా గంభీరంగా ఉంటుంది. ఎక్కడో హైదరాబాద్లో జరిగే ఆరాధన అంతా ఇక్కడే జరుగుతున్నట్టుగా ప్రదర్శిస్తున్నారు అన్న. కుటుంబాలు నెమ్మదిగా జారిపోతున్నారన్న అక్కడికి అని చెప్తున్నారు. కుటుంబాల తర్వాత కుటుంబాలు వెళ్ళిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎప్పుడో అంటే 1980sలో వాళ్ళు బిఎడ్ చేశారు, బిఎస్సి, ఇద్దరు కూడా బిఎస్సి బిఎడ్ చేశారు. అప్పుడు ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ మేము ప్రభు పని చేస్తాం అని ఆ అమ్మాయి తీర్మానం చేసుకుని, వాళ్ళ అన్నోళ్ళు ఎంత చెప్పినా ఉద్యోగానికి వెళ్ళలేదు. ఆ తర్వాత అలాగే తన జీవితాన్ని సేవ కొరకు సమర్పించుకున్న వాడినే చేసుకుంటాను నేను, నా కులంతో పని లేదు, నాకే విధమైన అందచందాలతో పని లేదు, అలాంటి వ్యక్తినే చేసుకుంటానని ఈయన అనుకుని చేసుకుని వారు ఒక ప్రాంతానికి వచ్చి, ఆ ఒంగోలులో ఒక ప్రాంతం, అది బాగా వెనకబడిన ప్రాంతం, సువార్త సేవ చేసి ఆత్మలు కట్టి సంఘాన్ని ఏర్పరిచి వాక్యం బోధించి ఎంతో చక్కగా ఎంతో రాత్రి మగళ్ళు ధ్యానం చేసి చెబుతున్నటువంటి సేవకుడిని వదిలేసి తెర మీద వచ్చే బొమ్మలకి వారు ఆకర్షించబడుతూ ఉన్నారు. అది నీటి కాలువల ప్రదేశం కాదది, కానీ అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు చాలా. అక్కడ అలా జరుగుద్దంట, ఇక్కడ ఇలా జరుగుతుందంట. ఆడకు వెళితే ఒక ఆయన అంటున్నాడు ఒకసారి, ఏమీ లేదండి, కేవలం స్వస్థత కొరకే వెళతాను అక్కడికి, కానీ మన సంఘమే, అసలు వాక్యం అంటే ఇక్కడేనండి, అక్కడికి స్వస్థత ఉంది, అక్కడికి వెళ్తున్నానండి, అంతేకాని ఇంకేమీ లేదండి. అది అయ్యాక అక్కడికి వెళ్ళవలసిన పనే ఉండదు నాకు, మన సంఘమే నేను అని అంటుంటే సేవకుడు అంటున్నాడు, మరి వచ్చిందా స్వస్థత అంటే, లేదండి 7 వారాల వరుసగా రావాలంట. ఆ కండిషన్ అక్కడ. ఇలాంటి కొన్ని నీరు లేని ప్రాంతాలకు నీ ఆశ తీర్చుకోవడానికి, నీ అవసరం తీర్చుకోవడానికి వెళుతూ ఉన్నావు గనుక ఎప్పటికీ కూడా నీవు ఫలించలేవు. నమ్మకం లేదు, నిన్ను చూసి ఒక మంచి ఫలమిచ్చే చెట్టుగా నువ్వు ఉంటావని నమ్మకం లేదు. కారణం ఏంటంటే నీవు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టువు కాదు గనుక. నాటబడిన చెట్టు అంటే దాని కదలికలు ఉండవిక, దాన్ని పెరికి వేయడం మరో చోట వేయడం ఉండదు. నాటబడింది, స్థిరముగా ఉంది, అక్కడే దాని వేరు పారుతుంది, ఆ నీటి యొక్క సారాన్ని తీసుకుంటుంది, కాండానికి కొమ్మలకు అందిస్తూ ఉంది, అది అక్కడ వర్ధిల్లుతూ ఉంది. అలాగ నీవు మంచి సహవాసము, సంఘము, వాక్యాన్ని కలిగి ఉన్న విశ్వాసివై ఉండాలని నేను నీకు మనవి చేస్తున్నాను. ఇవి దుర్దినాలు, బాలేవు. ఈ కరోనాలో కూడా ఈ జూమ్, ఈ యూట్యూబ్లు, మెసేజ్ విచ్చలవిడిగా మనకి వాక్యం వినాలని ఉంది. ఏది పెడితే ఎవరో ఒకరు మాట్లాడితే ఏదో ఒకటి విందామలే అని అనిపిస్తుంది. వాళ్ళు ఏదో చెబుతారు, మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, తేల్చుకోలేకపోతున్నాం. అది సరా ఇది సరా మనకు అర్థం కాకుండా పోయింది. కానీ దేవుడు తన మహాకృప చేత ఒక నిస్వార్థమైన, ఒక నిర్దోషి అయినటువంటి జీవితాన్ని జీవిస్తున్న సేవకులకు మనల్ని అప్పగించి, మన పోషణ భారము వాళ్ళు కలిగి, వాళ్ళు రాత్రింబగళ్ళు ఆ వాక్యమును ఆలోచన చేసి, మన కొరకు ప్రార్థన చేసి, మనల్ని జ్ఞాపకం చేసుకుని, మనకు వారు ఏమి చేయగలరో ఆధ్యాత్మికమైన మేలును, మనకు ప్రోత్సాహమును, అలాగే ఆదరణను వారు మనకు కలిగించే వారిని దేవుడు మనకిచ్చాడు. కనుక ఒంగోలులో వాళ్ళు అంటున్నారన్నా, కొన్ని కుటుంబాలు వెళ్ళిపోతున్నారన్నా, 2 కుటుంబాలు వెళ్ళిపోయారన్నా, ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చిందన్నా, మీరు వచ్చారన్నా, లేక రారన్నా, అసలు వాళ్ళ బయటే కూర్చున్నారు, మీరు ఆమెనంటే వాళ్ళు వెళ్ళిపోతారన్నా, వాళ్ళు ఉండరు.
3 మీటింగుల్లో కూడా అలాగ వచ్చారంట. మీరంటే ఇష్టం కాబట్టి వచ్చారన్న, మా కంటికి కూడా కనబడతలేదు ఈ మధ్యలో వాళ్ళు అని చెబుతారు. ప్రియులారా, చాలా విచారకరమైన విషయం. వాళ్ళెప్పటికీ ఆ దంపతులు, ఆ కుటుంబము ఫలించదని దీన్ని బట్టి నేను చెప్పగలను, ఎవరైనా చెప్పగలరు. ఒక ఎడారిలో ఒక చెట్టు నీరు లేని, వసతి లేని, ఇసుక ఉన్న స్థలములో, మండుటెండలో ఏ విధమైనటువంటి కాపుదల, భద్రత, సొంతదారు లేని చెట్టు ఎప్పుడైనా ఎండిపోద్ది అనుకుంటాం మనం, ఎప్పుడొకప్పుడు ఎండిపోద్ది అనుకుంటాం మనం. కానీ నీటి కాలువల ఎవరైనా ఉన్న చెట్టును ఇది ఎప్పుడొకప్పుడు ఇది ఫలిస్తుంది అనుకుంటాం. రెండవ మాట చూడండి. రెండవ మాట, ఆకు వాడక, అనగా ఆకు వాడడం అనే మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే, అది సజీవంగా ఉంది, అంతేకాదు అది ఎదుగుచూ ఉన్నది. ఎదుగుటలో వెనకబడక, ఎదుగుటలో బలహీనపడక. ఆకు వాడక అనగా ఆధ్యాత్మికమైనటువంటి విధి విధానాలు పాటించుచు, ఆధ్యాత్మిక సూత్రములను తనకు అన్వయించుకుంటూ, ఆ పచ్చదనము వాడిపోకుండా, అది ఫేడ్ అయిపోకుండా, భూమిలోంచి వస్తున్న నీటి ద్వారా, పైనుండి వస్తున్న సూర్య రశ్మి ద్వారా అది వాడిపోకుండా ఉండడమే కాకుండా, అది ఆ చెట్టుకు కూడా పిండి పదార్థం, అది సైన్స్ తెలుస్తుంది. అది ఆ కిరణజన్య సంయోగ క్రియ అంటారు దాన్ని. దాని ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసి చెట్టుకు సరఫరా చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటామంటే, ఇది బ్రతికి ఉంది, ఆకు పచ్చగా ఉంది కాబట్టి, చెట్టు ఆకులు పచ్చగా ఉంటే ఇది బ్రతికుందనుకుంటాం సులభంగా. అంతేకాదు ఆ చెట్టుకు అది పోషణగా ఉంది కూడా. అంటే అది ఎదుగుటలో వెనకబడిపోకుండా, లేక అది బలహీనపడిపోకుండా అది సహకారంగా ఉంది అని మనం తెలుసుకుంటాం. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుని వాక్యము చేత పోషించబడుతున్న మనం ప్రతిసారి ఒక క్రొత్త పోషక పదార్థము పొందుతూ ఉంటాం. గత వారం వచ్చారు మీరు, ఈ వాక్యం చెప్పాను నేను. ఈ వారం వచ్చిన ఈ వాక్యం చెప్పాను. 3వ వారం వచ్చిన ఈ వాక్యం చెప్తాను. ఇక 4వ వారంలో మీరు వస్తారా? 4వ వారం మీరు రాకపోవచ్చు. ఎందుకంటే ఆ వారం అదే, ఈ వారం ఇదే, ఈ వారం ఇదే. కానీ దేవుని సేవకుడు, సంఘకాపరి చెప్పిన వాక్యం చెప్పకుండా, చెప్పిన ఉదాహరణ చెప్పకుండా, చెప్పిన ఉపమానం చెప్పకుండా నాకు 42 సంవత్సరాలు అయింది. అంటే ఒక వారంలో నేను ఆదివారం మాట్లాడాలి, బహుశా ఆదివారం 2 మెసేజ్లు ఇవ్వాలి కావచ్చు, మళ్ళీ బైబిల్ స్టడీ ఒక మెసేజ్ ఇవ్వాలి, మళ్ళీ బహుశా ప్రేయర్ మీటింగ్ ఉంటే అందులో కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి ప్రేయర్ గురించి. ఇలా ప్రతి వారం 3-4 మెసేజ్లు ఇచ్చిన మెసేజ్ ఇవ్వకుండా 47 మెసేజ్లు ఇవ్వాలి నేను. అవునా కదా చెప్పండి? చెప్పిన ఉదాహరణ చెప్పినా వింటారా? చెప్పిన మెసేజ్ చెప్తే వింటారా? పాడిన పాట పాడరా పాసిపళ్ళ దాసరా అంటే పాడతారు. ఒక మీటింగ్లోనే 2-3 పాడిన పాటలు పాడమన్నా పాడతారు. అదే పాట మళ్ళీ రిపీట్ చేస్తారు, వన్స్ మోర్ అంటారు కూడా. కానీ మరి వాక్యానికి వన్స్ మోర్ అంటారు ఎవరన్నా? అన్న ఇంకా కూర్చుంటాం, ఇందా చెప్పింది మళ్ళీ మొదలెట్టాను అంటారు ఎవరన్నా? ఎప్పుడైపోద్దా అని చూస్తారు. కాబట్టి మనము వాడిపోతున్నాం, మనం వెనకబడిపోతున్నాం, మన బలహీనపడిపోతున్నాం. అలాంటి అభిప్రాయాలతో ఉండి సేవకుడు నీకు ప్రతిసారి ఒక క్రొత్త విటమిన్ ఇస్తున్నాడు, ఓ క్రొత్త పోషక పదార్థం నీకు ఇస్తున్నాడు. నువ్వు దాన్ని తీసుకువెళ్ళి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పచ్చగా కాపాడుకుంటూ, నీవు పోషించుకుంటూ నువ్వు ఎదుగుతూ ఉండాలి, నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి. అది ఆకు వాడక అంటే అర్థం. 3వ మాట చూడండి, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తన కాలమందు అనే మాట చూడండి. ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? తన కాలమందు అంటే అర్థం ఏంటి? అంటే ఓ చెట్టుకు
2 కాలాలు ఉంటాయి. ఒకటేమో ఎదిగే కాలం ఉంటుంది, ఆ తర్వాత ఒకటి ఫలించే కాలం ఉంటుంది. ఎదిగే కాలములో నువ్వు ఎదగాలి, ఫలించే కాలములో ఫలించాలి. నీవు వాక్యములో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ఇంకా పరిశుద్ధతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, ఎదగాలి 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 అని మాట నువ్వు అంటూ ఉంటే తప్పులేదు, కానీ దానికి కూడా ఒక హద్దు ఉంది అనే మాట నువ్వు మర్చిపోకూడదు. నీవు 10 సంవత్సరాల క్రితమే ప్రభువుని నమ్ముకుని పదే పదే విశ్వాస గురించి వింటూ 11వ సంవత్సరంలో నేను విశ్వాసానికి ఎదగాలి అన్నావంటే నువ్వు ఒక నానుడి క్రైస్తవ జీవితానికి అలవాటు పడిపోయావని అర్థం. అంతే. నేను విశ్వాసంలో ఎదిగాను, ప్రేమలో ఎదిగాను, పరిశుద్ధతలో ఎదిగాను, గతములో నేను ఇలా ఉండేదాన్ని, ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఈ సంవత్సరాలలో నేను ఎదిగి ఈ స్థాయికి వచ్చాను, వాక్యమును ఇంత నేను తెలుసుకున్నాను, వాక్యములో ఇంత ఎదిగాను అని ఎదిగిన విషయాన్ని చెప్పాలి. అదేమి అతిశయం కాదు, నువ్వేదో గొప్పతనం చెప్పుకున్నట్లు కాదు. నువ్వు ఎదగవలసిన కాలం ఎదగాలి, తర్వాత ఏం చేయాలి, నువ్వు ఫలించాలి. మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు 5 అడుగుల బహుశా 6 అంగుళాలు ఉండొచ్చేమో. నేను ఇప్పుడు తూకం వేసుకోను, ఎప్పుడు పొడుగు గొలుసుకోను. నేను ఒకవేళ ఉండొచ్చు, నేను 5 అడుగులు దాటి ఒక 6 అంగుళాలు ఏమో ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అయితే గమనించండి, నేను 20 సంవత్సరాలకు 5 అడుగులు పెరిగాను, 5 అడుగుల చిల్లర పెరిగాను 20 సంవత్సరాలకే. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. 20 సంవత్సరాలకు 5 అడుగులు చొప్పున నేను పెరుగుతూ వచ్చాననుకోండి, ఇప్పుడు ఎంత పొడుగు ఉండాలి నేను చెప్పండి? ఎంత ఉండాలి? మీకు లెక్కలు తెలియవా? చెప్పండి ఎంత అండి? కనీసం 17-18 అడుగుల పొడుగుంటే ఆ సత్యం గారికి కట్టిన టాప్ పనికిరాదు. నన్ను పిలవాలంటే పెద్ద స్లాబ్ వేయాలి, ఎక్కడో ఎత్తు సాల్చెట్టంత దూరంలో. అలాగే గేటు కూడా, ద్వారబంధం కూడా పెద్దది పెట్టాలి. ఇక నేను ఎందుకన్నా పనికొస్తానని చెప్పండి మీరు. నేను 20 ఏళ్ళు 5 ఫీట్లు ఎదిగానండి, 5 అడుగులు. అలాగే 70 ఏళ్ళకి 17.5-18 అడుగులు నేను పెరిగాను అనుకోండి, నేను ఎందుకు పనికొస్తానో చెప్పండి. చెప్పండి, ఎందుకన్నా పనికొస్తానా? నేను ఎందుకో పనికిరాను. నేను అర్థం చేసుకోండి ఈ మాటను. నేను 20 ఏళ్లకు పెరిగిన తరువాత నేను ఒక డిగ్రీకో దేనికో వచ్చాను. ఆ తర్వాత నేను ఉద్యోగము, ఆ తర్వాత వివాహము, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత నా కుటుంబము, ఆ తర్వాత నా వృద్ధాప్యము, ఆ తర్వాత నా మరణము. నేను మరణించిన తర్వాత నేను ఎదిగిన సమయం నుండి నేను ప్రారంభించినటువంటి పని, అది ఉద్యోగం, ఆ తర్వాత వివాహం, ఆ తర్వాత పిల్లలు నా మరణము తర్వాత నా ఫలముగా మిగులుతారు. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? నువ్వెన్నో సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తూ ఎదుగుతున్నాను 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 అంటే ఎంత పొడుగు ఎదుగుతావు మరి చెప్పు నాకు? ఎంతకాలం ఎదుగుతావు? అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, నేను రక్షించబడిన సంవత్సరం లోపే నాలాంటి వాళ్ళకి సువార్త చెప్పాలి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని అనిపించేది నాకు. నాలాంటి వాడు ఎవడని ఎలా చెప్పగలను? కాబట్టి సువార్త పత్రికలు పంచుతుంటే ఎవడన్నా ముఖం మీద కొడతాడు, లేకపోతే తిడతాడు, లేదా నాకెందుకు ఇస్తున్నావురా అమెరికా మతాన్ని అంటాడు. అలాంటి వాడే నాలాంటి వాడు అనుకుని వాడిని పట్టుకుందాం, నా సాక్ష్యం చెప్తాం, ప్రభువులో నడిపిందాం అని ఒక తీర్మానం చేసుకున్నాను. దానికి తగ్గట్టు ఒక దైవజనుడు నాకు దొరకడం, ఆ దైవజనుడు నన్ను ప్రోత్సహించడం, ప్రార్థించడం, నాకు నా స్పిరిచువల్ క్యారెక్టర్, నా యొక్క ఆధ్యాత్మికమైన గుణలక్షణాలు నాకు నేర్పుతూ రావడం. నేను ఇలాగే పత్రికలు పట్టుకుని పోయి ఆ సెలవు దినాల్లో, ఆ ఖాళీ సమయాల్లో నేను దానికి ఒక వ్యసనంగా చేసుకుని నా ఆధ్యాత్మిక జీవితాన్ని అశ్రద్ధ చేయకుండా ఆయన నాకెంతో సహాయం చేశారు. బాబు, ఈ మైక్ పనిచేస్తలేదు, దాదాపుగా నేను గట్టిగా ఒత్తి నా మాట అందులో గెంటుతున్నాను. నేను ఇది నా గొంతులోంచి లాక్కునిలా చేస్తే సాయంకాలం ప్రసంగం ఉంటుంది, లేకపోతే ఈ మీటింగే లాస్ట్. ఇక నేను కూడా లాస్ట్ అయిపోతాను. జాగ్రత్తగా ఇప్పుడు నౌ ఇట్స్ ఆల్ రైట్.
ముగ్గురు కూర్చున్నారు, ఒక మంచి పని చేయలేకపోతున్నారు. మంచిది. అక్కడ ఇంతకుముందు నేను చూడలేదు, నేను ఇంకొక మంచి ఆయన చూశాను, మరి ఆయన కనపడతలేదు ఈరోజు. కాబట్టి నేను ఎదుగుతున్నాను అనేటువంటి మాట ఎంతవరకు న్యాయమైన మాట, ఎంతవరకు నువ్వు అక్కడే ఉండి అలాగే కూర్చుని ఎంత లావైపోయి అంత ఎత్తైపోయి అన్ని కొమ్మలేసేసి ఇంకా 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 నువ్వు ఎదిగిపోతూ ఉంటే, పెట్టినోడు నిన్ను నాటినోడు నీ కొమ్మలను చూసి ఆనందించాలా? నీ ఆకులను చూసి ఆనందించాలా? నీ లావును చూసి తృప్తి పడాలా? ఆలోచన చేయండి. కనుక క్రైస్తవ జీవితంలో కూడా చెట్టు ఎదుగుటకు ఒక సమయం ఉంది, తర్వాత అది ఫలించవలసిన అవసరం ఉంది. అది ఎదుగుతూ ఉన్నప్పుడు క్రిందకు వేరు తన్నాలి, వేరు లోతుల్లోకి వెళ్ళాలి, కాండము బలం పొందాలి, కొమ్మలుగా విభజించబడాలి, రెమ్మలు విరజిమ్మాలి. తప్పనిసరిగా అది పచ్చని ఆకులతో చిగురులతో నిండి ఉండాలి, తప్పనిసరిగా. ఇదంతా దేని కొరకంటే తన కాలము వరకే. ఇదంతా ఎప్పటి వరకు? తన కాలము వరకే. తన కాలము తరువాత అది ఫలించడం ప్రారంభించాలి, అంటే పూత పట్టాలి, తర్వాత అవి పిందులు కావాలి, తర్వాత కాయలు కావాలి, తర్వాత అది ఫలించాలి, ఆ ఫలములు ఇతరులకు అందించాలి. ఇక్కడ ఇంకొక మాట గమనించండి చాలా జాగ్రత్తగా. ఇది ఎదిగినంత కాలము ఎవరి కొరకు ఎదిగింది? దాని కొరకు ఎదిగింది. ఇది ఫలించడం ప్రారంభించిన తర్వాత ఫలం ఎందుకు ఫలించింది? అది దాని కొరకు కాదు, ఇతరుల కొరకు. అది రియల్ క్రిస్టియన్ లైఫ్, అది నిజ క్రైస్తవ జీవితం. ప్రియులారా, అప్పుడప్పుడు నేను ఒక మాట సమన్వయంగా ఒకరన్న మాటను నా భాషలోకి తెచ్చుకుని నేను చెబుతాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫస్ట్ ఇన్ మై లైఫ్, అదర్స్ ఆర్ నెక్స్ట్ ఇన్ మై లైఫ్, అండ్ ఐ ఆమ్ ఎట్ లాస్ట్ ఇన్ మై లైఫ్. ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితములో మొదటి స్థానంలో ఉన్నాడు, ఇతరులు రెండవ స్థానంలో ఉన్నారు, నేను చివరి స్థానంలో ఉన్నాను. ఇది క్రైస్తవ జీవితం. అలాంటి జీవితం జీవించడానికి మనం పూనుకోకపోతే మనం పెరిగి 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 విరిగిపోతాం, జాగ్రత్త. పెరిగి లేకుండా పోతాం, జాగ్రత్త. ఎంత పెరిగినా మనల్ని చూచి ఆనందించడానికి మనల్ని నాటిన వానికి ఏ కారణమో ఉండదు. పెరిగే కాలములో ఆయన ఆనందిస్తాడు పెరుగుతున్నామని, కానీ ఫలించవలసిన కాలంలో కూడా నేను పెరుగుతున్నాను ఉండు అంటే ఆయన ఉండలేడు, ఆయన సహించలేడు. మీకు అర్థమవుతుందా నా పాయింట్? అని అర్థమైందా? ఒక చెట్టు పెరిగే కాలములో పెరుగుతూ ఉండగా యజమానుడు ఆనందిస్తాడు, నా చెట్టు బాగా పెరుగుతుంది, ఇంకా ఎరువులు వేస్తాను, ఇంకా దీన్ని పెంచుతాను, ఇంకా పచ్చగా ఉండడం, ఇంకా కొమ్మలు వేయడం చూడాలి అని ఆశిస్తాడు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత దానికి పంట కాలము వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా పండకపోతే దాని వేరున గొడ్డలు పెట్టమని చెబుతాడు, నరికి వేయమని చెబుతాడు. మర్చిపోవద్దన్నమాట. కనుక మనం ఎంతకాలము, నేను గంగాధరరావు గారు కాలములో నుండి చూస్తున్నాను చాలామందిని ఇప్పటి వరకు. ఇక ఎప్పటి వరకు నేను చూస్తానో, బ్రతికినంతకాలం నేను బ్రతికినంతకాలం చూస్తానా అన్నట్టు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే ఉండండి, అయితే మీరు ఎదగడాకున్నారా, ఫలిస్తూ ఉన్నారా అనేది ప్రశ్న. మీ వల్ల వచ్చిన ఫలమేంటి, మీరిస్తున్న ఫలమేంటి అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు గంగాధరరావు గారి కాలంలోంచి ఉన్నవారు ఇప్పుడు సమాధానం చెప్తే మీరు ఉన్నందుకు నేను సంతోషిస్తాను. కానీ అప్పటి నుంచి ఎదుగుతున్నామండి, ఇప్పుడు సత్యం గారు కూడా మమ్మల్ని పెంచుతున్నారండి, ఇక ఆయన తర్వాత ఎవరో పెంచుతారండి, ఇక్కడే మేము ఇలా బలుస్తూ ఉంటామండి. 17-18 అడుగులు పెరిగిపోతామండి మేము చచ్చేటప్పటికి, మేము మామూలుగా జాము, మాకు 6 అడుగులు పెట్లు చాలు
అని నువ్వు చెప్పకనే చెబుతున్నావని నాకు అర్థమవుతుంది. నీకు అర్థమవుతుంది ఆ మాట. మరలా జాగ్రత్తగా వినండి. అది ఎదిగే కాలములో అది తన కొరకే ఎదగాలి, తప్పకుండా తన కొరకే ఎదగాలి. అది ఎక్స్క్లూజివ్గా, సెల్ఫిష్గా నేను ఎదగాలి, ఈ ప్రేమలు ఎదగాలి, విశ్వాసం ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, నేను ఎదగాలని ఎదగాలి. కానీ ఫలమిచ్చు కాలములో మాత్రం ఎదుగుట మీదను మనసు పెట్టకూడదు, ఫలమిచ్చుట మీదనే మనసు పెట్టాలి. లేకపోతే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంటుంది. యజమానుని కోపమనే గొడ్డలి, యజమానుని తీర్పనే గొడ్డలి, యజమాని యొక్క నిర్ణయం అనే గొడ్డలి. నీ విషయంలో ఆయన నిరాశ పడి కృంగిపోయి ఇచ్చిన తీర్పు, ప్రకటించబడిన తీర్పు ఆ గొడ్డలి. ఒక కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు పెంచుతారు, పెద్ద చేస్తారు, చదివిస్తారు. నేను ఇంకా చదువుతాను, ఇంకెంతున్నాయో చదువులన్నీ చదివేస్తానంటే చదివింటారు ఎవరన్నా? నేను 50 ఏళ్ల వరకు చదవాలనుకుంటున్నాను డాడీ, దేశంలో అన్ని చదువులు చదివేస్తాను, అన్నిట్లో ఫస్ట్ క్లాస్ నేను కదా, అన్నీ చదివేస్తానంటే డాడీ చదివింతాడా? చదివించడు. అది క్రమం కాదు, అది జీవన విధానం కాదు అసలు. అది చెట్టు తన పండు వలన అది తెలియచేయబడుతుంది. అది నాటి ఉన్న స్థలం బట్టి మంచి పండు వస్తుందని ఆశ ఉంటుంది. పండే రాలేదనుకోండి, అది మంచి చెట్టు అనుకున్నాం, కానీ ఇది చెడు చెట్టుతో పాపం ఆయన మోసం చేస్తుంది. ఈ చెట్టు నాటిన వారిని మోసం చేస్తుంది. ఉపదేశించేవాడు ఉపదేశిస్తూ ఉన్నాడు, సారాన్ని తీసుకుంటూ ఉంది, కానీ ఫలించడం లేదు. కనుక ఎదిగినంతకాలం తన కొరకే, నీ కొరకే ఎదగాలి, కానీ ఫలించేటప్పుడు ఇతరుల కొరకు నీవు ఫలించాలి. నీ ఫలాన్ని చూచి ఇతరులు ఆశించాలి, అది నీవు వారికి ఇచ్చుటలో ఆనందించాలి. నీ ఫలాన్ని చూచి ఇతరులు ఆనందించాలి, ఆశించాలి, నీ వారికి ఇవ్వడానికి ఆనందించాలి. చెట్టున ఫలం ఉంది, వేలాడుతూ ఉంది, ఒకడు దారముడ పోతూ అది కావాలని ఆశిస్తాడు, అందదు కాబట్టి రాయేసి కొడతాడు. అది దారికి తగలకుండా కొమ్మకు తగిలి ఆ చిగురు ఏదో ఊడి కింద పడద్ది. ఓ చిన్న కొమ్మ కూడా ఇరుగుద్ది, మళ్ళా ఇసురుతాడు, పడే వరకు వాడు ఊరుకోడు, ఎన్ని రాళ్ళని ఇసురుతాడు. స్టిక్స్ అండ్ స్టోన్స్ విల్ థ్రోన్ ఆన్ ద ఫ్రూట్ బేరింగ్ ట్రీ అని ఓ మాట ఉంది. రాళ్ళు పెట్టి కొడతారు, కర్రలు పెట్టి కొడతారు, దాన్ని ఎలాగైనా ఆ పండు తెంపుకోవాలని. అయితే చివరికి అన్నీ ఇరిగిపోయినా రాలిపోయినా ఆ పండువాడు కిందకి రాలే వరకు వదలడు, కొడతానే ఉంటాడు, కానీ అది ఆ పండు ఆయనకి ఇస్తుంది చివరికి. మీకు అర్థమైందా? కనుక లోకములో మనము ఇతరుల కొరకే ఫలించినా ఇతరులు మనల్ని సహిస్తారని, ప్రేమిస్తారని, ఇతరులు మనం సన్మానిస్తారని మనం అనుకోనక్కర్లేదు. వారి వల్ల మనం హింసించబడుతున్నా, విమర్శించబడుతున్నా, మనం నష్టపోయినా, మనల్ని నిరవధికంగా కష్టపెట్టేవారైనా, వారు మన బాధలకు కారకులైనా వారికి మన ఫలాన్ని ఇవ్వాలి. ఒక అత్తగారు గురించి కోడలు చెబుతుంది, ఆమె నాకు తల్లి లాంటిది అని చెప్పింది. ఎందుకంత గ్రహించాను అంటే, ఈమె ఆయన బ్యాంక్ ఆఫీసర్, ఆయన వివాహం నేను నా ఫ్యామిలీని వివాహం చేసుకున్నాక విలాసవంతంగా బ్రతకొచ్చని ఊహించి, నేను బలేవాడు దొరికాడు నాకు పెళ్లి చేసుకున్నాను, నేను అలా బతుకుతాను ఇలా బతుకుతాను ఊహల్లో మేడలు కట్టేసింది. తీరా వెళ్ళేసరికి అది బిలీవర్స్ ఫ్యామిలీ. బాగా వీళ్ళు క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవులు, కానీ ఇంత స్ట్రాంగ్ కాదు ఈమె ఫ్యామిలీ. మొత్తానికి చేసుకున్నారు. అతను కూడా మంచి బిలీవరు. అతడు బ్యాంక్కి వెళ్తాడు, మళ్ళా వచ్చి వెంటనే డ్రెస్ మార్చుకుంటాడు, కారు ఎక్కడ పడేస్తాడు, ఏదో బండి పట్టుకుంటాడు, ఊళ్ళమ్మటి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారి పేరు కోల్టన్ విక్రమరత్నే, వాళ్ళ తమిళియన్స్ ఎరుగుదును, శ్రీలంక వాళ్ళు. అయితే ఆ విధంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి మీకేం తొయ్యడం లేదు, అటు పోదాం పిక్నిక్, ఇటు పోదాం అంటే కుదరడం లేదు, హాలిడేస్లో ఇంకో ఊరు వెళ్తున్నారు వీళ్ళు.
సాయంకాలం వచ్చేసరికి ఆ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం, ఈ పార్క్ వెళ్దాం అంటే అందడం లేదు. కాబట్టి విసిగిపోయి అత్తగారిని ఎన్నో మాటలంటుండేదట. తర్వాత ఇంకో పిల్లోడు అనుకుంటే పుడితే ఈ పిల్లవాడు ఏడిస్తే అత్తగారిని తిట్టేదంట, చెవిలిన పడతలేదని. ఆమె కొడుకు ఏడితే ఈమె తిట్టేదంట ఆమె. కానీ ఈమె ఓర్పు, ఈమె సహనము, అమ్మ సారీ అమ్మ, నేను వంట చేస్తాను, అక్కడ ఉండిపోయాను, వెనకాల ఉండిపోయాను, ఇవి నాకు వినపడలేదమ్మా, ఇప్పుడే వస్తున్నాను అని బాబుని ఎత్తుకుని కడిగి చేసి భుజాన్ని వేసుకుని ఓదార్చి, అమ్మ ఆకలి అవుతుంది పాలు ఇవ్వమంటే ఏదో ఆటోమేటిక్గా పాలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ చేతిలో పెడితే ఆ పిల్లోడు పొయ్యి దగ్గర అక్కడికి తీసుకెళ్ళాం, మళ్ళీ ఆ వేడి వంటగదికి తీసుకెళ్ళాం, అక్కడ తీసుకెళ్ళాం. మరి వంటలాగా కొంచెం చూడమంటే ఇక నేను చూస్తా కూర్చుంటాను, వంటలో కూడా కూర్చుంటాను, మా అమ్మ మాకు వంటలు ఏమి నేర్పలేదు మాకు. ఇలాంటి మాటల చేత ఆమెను ఆరడి పెట్టి రాసి రంపాన పెట్టిన ఆమె తనకు ప్రేమ చూపిస్తూ వచ్చింది. ఒకానొక దినమున ఆమె ప్రార్థన, ఆమె ప్రేమ, ఆమె కన్నీరు ఆమె రక్షణలోకి నడిపించింది. హల్లెలూయా. ఆ తరువాత ఆమె నాకు చెప్పినప్పుడు, భోంచేస్తున్నప్పుడు ఆ మాట చెప్పింది. ఆమె అన్నది, ఈమె నాకు తల్లి అండి, అత్త కాదు, అత్తమ్మ కాదు, నాకు తల్లి అని చెప్పింది. దేన్ని బట్టి? ఆమె రాళ్ళు ఇసిరింది, కర్రలు ఇసిరింది, ఆమె నుంచి ఫలాన్ని కోసుకుందామె. ఆ ఫలం చాలా తీయగా ఉంది. అన్ని రాళ్ళు పెట్టుకొట్టినా, కర్రలు పెట్టుకొట్టినా, చిగురుపోయినా, లేకపోతే కొమ్మలు ఇరిగిపోయినా, ఆకులు రాలిపోయినా అది సహించి చివరికి తన ఫలాన్ని ఇచ్చినప్పుడు, ఇన్ని దెబ్బలు కొడతావా, నీకు చేదు విషం లాంటి ఫలం ఇస్తానని ఆ చెట్టు చెప్పలేదు. తీయటి ఫలము అది ఇచ్చింది. కనుక పెరుగుట నీ కొరకే, పెరగాలి తప్పకుండా. నేను కొంచెం తక్కువ పెరిగాను, కానీ చాలామందికి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. నాకు ఇటు బైబిల్ కాలేజీ లేదు, ఇటు సంఘములో ఎక్కువ కాలం నేను ఉండడం లేదు. అదేదో ఒక జీల్తో, ఆసక్తితో నేను సువార్త చెప్పేయాలని ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా నేను సేవకు పోయాను. నేను నన్ను సేవకుడిగా అంగీకరించడానికి వీల్లేని పరిస్థితి. ఏ ప్రశ్న వేసినా బైబిల్ చదవమంటే పూర్తిగా చదవలేదు, నేనేమైనా పంపించానంటే పంపించలేదు. మరి నీకేమొచ్చు అంటే నాకు ఏమి రాదు. మరి సేవకి ఎలాగొచ్చావంటే దేవుడు పిలిచాడు, ఇది అబద్ధం అన్నట్లుగా ఉండేది నా బ్రతుకు. కానీ ఆ ఆశ ఉంది. ఒక ప్రక్కన దైవజనులు నాకు ఇచ్చాడు. నేను నా శిల్పెను పుస్తకంలో ఒకటి రాశాను, మీ పాస్టర్ గారు మీకు ఇచ్చారో లేదో, అందులో రాశాను. నేను ఎలాంటోడో రాశాను, నన్ను పెంచడానికి నా మెంటర్ ఎలాంటోడో రాశాను. అందులో మీరు చదివి ఉంటే ఆ పుస్తకంలో సంగతి వ్రాయబడి ఉంది. ఓ ప్రక్క పెరుగుతూ ఉన్నాను, ఓ ప్రక్క ప్రభు పని చేస్తూ ఉన్నాను. చేతనైనంత మట్టుకు నేను ఒక హైబ్రిడ్ ట్రీని అనుకోండి, చెట్టును అనుకోండి. హైబ్రిడ్ చెట్లు ఎంత ఎదుగుతాయి, కాసేస్తుంటాయి. కొన్ని మామిడి చెట్లు 5 ఏళ్ళు ఎరుగుతాయి, చాలా బలపడతాయి, పెద్దగా కాపు మొదలెడతాయి. నేను ఒక హైబ్రిడ్ చెట్టు లాంటివాడిని నేను. కానీ ఫలమైతే వచ్చింది, అందులో కూడా విటమిన్ ఉంది. కాబట్టి ప్రియులారా, నీవు ఫలించాలి, ప్రభు కొరకు నీవు ఫలించాలి. సమస్య ఏంటంటే నీ జీవితంలో మరి అనేక మంది జీవితాలు నేను చూస్తున్నాను, వారికి వారే అభివృద్ధి చెందాలని చూస్తున్నాను. ప్రభువును నమ్మక ముందు ఉన్నట్లుగా వారు ఉండి అంతే స్థాయిలో ఉంటే చూసేవారు కూడా ఏంటండి మీ వెనకాల నమ్ముకున్న వాళ్ళంతా అభివృద్ధి చెందిపోయారు. అభివృద్ధి అంటే ఆర్థికంగా, అభివృద్ధి అంటే ఒకళ్ళు గృహం కట్టుకున్నారు, అభివృద్ధి అంటే వ్యవసాయం బాగా పండిందో, అభివృద్ధి అంటే వ్యాపారం బాగా లాభాలు వచ్చిందో, అభివృద్ధి అంటే పిల్లలు పుట్టారు, అభివృద్ధి అంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని పాస్ అయ్యి ఒకవేళ ఎంఎన్సీలో పనిచేస్తున్నారు, లేక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు, డాక్టర్లు అయిపోయారు. ప్రభువుని నమ్ముకున్నాకేనండి ఇవన్నీ మాకు అని సంఘంలో చచ్చే వరకు సాక్ష్యం చెబుతా ఉన్నారు. కానీ మరి మీరు ఇంతగా ప్రభు చేత పెంచబడిన మీరు ప్రభువుకు ఏమిస్తున్నారు? మీ ఫలమేంటి అని అడిగితే వాళ్ళు ఏమీ చూపించలేకపోతున్నారు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఫలమేంటి అది నువ్వు చూపించాలంటే నువ్వు ఎదుగుట ఆగిపోవాలి. ఈ మాట మంచి మాటగా ఉండదు. ఎదుగుట ఆగిపోవుట అంటే అర్థం ఏంటంటే, నేను 5 ఫీట్లు ఎదిగాను. ఎన్ని సంవత్సరాలకి? 20 సంవత్సరాలు ఇంచుమించుగా చెప్తున్నా. 5 ఫీట్లు ఎదిగాను నేను, చకచక ఎదిగిపోయాను. 20 సంవత్సరాలకు 5 ఫీట్లు ఎదిగిపోయాను. ఆ తర్వాత కూడా 6 అంగుళాలు ఉన్నాను నేను. ఆ తర్వాత నేను
మిగిలిన 50 సంవత్సరాల్లో 6 అంగుళాలే పెరిగాను. అంటే నేను ఎదుగుట ఫలించుటకు సరిపోతుంది. అంత మాత్రాన నేను అణగారిపోతలేదు. నేను ఫలించడం ప్రారంభించాక 5 ఫీట్ల వాడిని 4.5 అవ్వలేదు, 4 కాలేదు, 5 దాటి వెళుతున్నాను. అంటే ఇక నా కొరకు నేను జీవించే జీవితము చాలా స్లోగా ఉంది. 5 అడుగుల 6 అంగుళాలు అనుకుంటే నా హైట్. 50 ఏళ్లలో నేను ఎంత పెరిగాను చెప్పండి? 6 అంగుళాలు. అంటే నేను నా కొరకు స్లోగా బ్రతుకుతున్నాను, నేను ఇతరుల కొరకు విరివిగా బ్రతుకుతున్నాను అనే అర్థాన్ని అందులోంచి మనం తీసుకోవాలి. కానీ ఈరోజు ప్రార్థనలు చేయించుకుంటే వాళ్ళ అభివృద్ధి కొరకే. ఆశీర్వాదం అనే అర్థం వాళ్ళ అభివృద్ధిని బట్టే పుడుతుంది. దేవుడు మమ్మల్ని దీవించాలి, మా పిల్లలను దీవించాలి, మీరు ప్రార్థన చేయండి. మా పిల్లవాడు ఎగ్జామినేషన్కి వెళ్తున్నాడు, ప్రార్థన చేయండి. మా పిల్లవాడుకి మంచి ర్యాంక్, రిజల్ట్స్లో మంచి ర్యాంక్ వచ్చేలాగా ప్రార్థన చేయండి. మా పిల్లవాడు తర్వాత మంచి సీట్ వచ్చేలా ప్రార్థన చేయండి. మా పిల్లవాడికి మంచి ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి. మా పిల్లవాడికి మంచి పిల్ల దొరికేలా ప్రార్థన చేయండి. మా పిల్లవాడికి పిల్లలు పుట్టేలా ప్రార్థన చేయండి. మా పిల్లలు బాగా చదువుకునేలా ప్రార్థన చేయండి. ఎక్కడ ఆపుదామండి అసలు దీన్ని? ఎక్కడ ఆపుదాము దీన్ని? ఆ విధంగా నేను ఎదగాలి, నా కుటుంబం ఎదగాలి, మా పిల్లలు ఎదగాలి, మా పిల్లలు ఎదగాలి. ఇదే చచ్చే వరకు ఎదగడమే మనకొక ఆలాపన అయిపోయింది. అది ఆగిపోవాలి. ఎక్కడో చోట నువ్వు ఆగకపోతే ఫలించుట ప్రారంభించలేవు. ప్రియులారా, అభివృద్ధి అనే దాని మీద మనస్సు పెట్టినటువంటి లోతు జీవితం యొక్క అంతం మనం ఎరుగుదాం. లోతు అభివృద్ధి మీద మనసు పెట్టాడు. చూడండి, లోతును గురించి మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు మనం గమనించగలుగుతాము. చెట్టుకు 2 దశలు ఉన్నట్లుగా. చెప్పండి, ఏమి దశలు అవి? ఎదిగే దశ, ఫలించే దశ. నీ జీవితంలో కూడా 2 దశలు ఉండాలి. కానీ లోతు జీవితంలో ఒకటే దశ, ఎదుగుట అనే దశ ఒకటే ఉంది. అబ్రహాము జీవితంలో 2 దశలు ఉన్నాయి, ఎదుగుట ఉంది, ఫలించుట ఉంది. అలాగే లోతుకు తోడుగా జంటగా వ్రాయబడినటువంటి నోవహు జీవితం కూడా ఎదుగుట అనేది ఒక దశ ఉంది, ఫలించుట అనేది ఒక దశ ఉంది. ఇలాగున ఎదుగుట ఒక దశ, ఫలించుట ఒక దశ లేని ఏ విశ్వాసి అయినా, ఎదుగుటకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి విశ్వాసులు లోతు వలె వారు ఒక నిరాశలో, ఒక నిష్ఫలులుగా వారి జీవితాన్ని ముగించవలసి వస్తుంది. కానీ వారు ఎదిగే కాలం ఎదిగి ఇక మీదట నేను ఫలించాలి, నేను ఫలమివ్వాలి అనేటువంటి స్పృహతో వారు జీవిస్తూ ఉంటే వారి కొరకు వారు 6 అంగుళాలు ఎదుగుతారు, ఒకవేళ మరణ దినం వరకు. కానీ ఇతరుల కొరకు వారు 6 అడుగులు ఎదుగుతారు. ఇతరుల్లో వారు చేసిన పరిచర్య, వీరి ద్వారా వారు పొందిన మేలులు, వీరి జీవితంలో వారికి అందించిన మాదిరి, వారికి ఇచ్చిన చేయూత, వారికి ఇచ్చిన సలహాల యొక్క ఫలితాలు, ఇవన్నీ కూడా నీవు మరణించిన తరువాత కూడా వారు నిన్ను జ్ఞాపకార్థంగా కలిగి జీవిస్తూ ఉంటారు. నేను 2 మాటలు గతంలో కూడా మరొక విధంగా చెప్పుండొచ్చేమో మీకు. 2 మాటలు. మొదటి మాట, నేనొక ప్రయోజనకరమైన పని నాకు లేకపోతే ఈ భూమి మీద ఒక ప్రయోజనకరమైన పని అంటే అర్థం ఏంటంటే, నేను దేవుని మహిమార్థమై ఇతరులకు ప్రయోజకుడుగా నేను ఈ భూమి మీద ఉండే పని
నాకు లేకపోతే నాకు భూమి మీద ఉండే అవసరము లేదు అని నేను రాసుకున్నాను. నా పాత బైబిల్లో ఉన్నది. ఆ మాట నేను రాసుకున్నాను. నేను ఇతరులకు ప్రయోజనకరమైన వాడుగా, దేవుని మహిమార్థమై ఆయన నామములో ఇతరులకు ప్రయోజనకరమైన వాడుగా నేను లేకపోతే ఈ భూమి మీద నేను ఉండవలసిన అవసరం నాకు లేదు అనే ఒక మంచి క్రైస్తవ నిర్ణయాత్మకమైన జీవితం నువ్వెప్పుడు ప్రారంభించావు? అలా నువ్వు ప్రారంభించకపోతే తాడి చెట్టులాగా నువ్వు ఎదుగుండొచ్చు, కానీ ఫలము లేకపోతే ఎవరు ఆనందించరు. గొడ్డలి మాత్రం నీ వేరున పెట్టబడి ఉంటుంది. నీకు అనిపించడం లేదు మరణం అనేది నీకంటే చాలా ఎత్తుగా, బలంగా, సమీపంగా మీద పడుటకు అనేక సార్లు ఊగి 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 నీ మీద పడే సమయం కొరకు వేచి ఉంది. మర్చిపోవద్దు, అది ఊగుతూ ఉంది నీ మీద పడ్డానికి. ఎపిక్యూరస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఒక మంచి మాట అన్నాడు, చాలా గొప్ప మాట, చిన్న మాటలుగా అన్నాడు. వైల్ ఐ యామ్ డెత్ ఈస్ నాట్ అన్నాడు. వైల్ ఐ యామ్ డెత్ ఈస్ నాట్, నేను ఉన్నప్పుడు మరణము లేదు అన్నట్లు ఉంది. నేను ఉన్నాను గనుక మరణము లేనట్లు ఉంది. వెన్ డెత్ ఈజ్ ఐ యామ్ నాట్ అన్నాడు. వైల్ ఐ యామ్ డెత్ ఈజ్ నాట్, వెన్ డెత్ ఈజ్ ఐ యామ్ నాట్. మరణం వచ్చిందంటే నేను ఉండను. నేను ఉన్నప్పుడు మరణము లేనట్టుంటాను. మరణం వస్తే నేను ఉండనిక, అంతే. ఎంత సింపుల్గా ఉందండి అది, ఎంత సింపుల్ అది. మరణం నీ మీదికి వచ్చే వరకు అది లేనట్టే ఉంటుంది. అది వచ్చిందంటే నువ్వు ఉండవు, అంతే. అది వచ్చిందంటే ఓ రోజు ఉంటావో 2 రోజులు ఉంటావో, అంటే నీ బాడీ చచ్చిన శవం. నేను ఒకవేళ విజయవాడలో మరణిస్తే, ఒకవేళ నా బాడీని సిద్దిపేటకు మీరు ఎవరన్నా తీసుకెళ్లాలని అనుకుంటే అలా అనుకోకుండా ఉండమని నేను రాసి పెట్టాను ఒక వీలునామా లాంటిది. నేను ఎక్కడ చచ్చిపోతే దయచేసి అక్కడే కప్పెట్టండి అని. కాబట్టి ఒకవేళ నన్ను తీసుకెళ్తుంటే సిద్దిపేటలో ఉన్నవాళ్ళు ప్రకాష్ గారు వస్తున్నారు అని అనరు. ఏమంటారు చెప్పండి? బాడీ వస్తుంది, శవం వస్తుందంటారు. నా పేరు కాదు చెప్పేది అక్కడ. బాడీ వస్తుందండి, ఇంకో 2-3 గంటలు వచ్చేద్దండి, అన్న వస్తున్నాడు, ప్రకాష్ అన్న వస్తున్నాడని చెప్పుకోరు ఎవరు. శవం వస్తుందని అంటారు. నేనున్నప్పుడు మరణం లేదు, కానీ మరణం వస్తే నేనిక లేను. నా పేరు, ఊరు, నా స్థితి అన్నీ మారిపోతాయి. అలాంటి అయోమయమైనటువంటి సమయం నీ జీవితంలోనికి రాకముందే నువ్వు ఒక ప్రయోజనకరమైన వ్యక్తివిగా ఈ లోకంలో జీవించాలి. ఒకవేళ నీకు ఒక విలువైన పని ఈ లోకంలో లేకపోతే, అది నీవే చేస్తే, నీవే చేయగలవు, నీవు చేస్తే అది ఇతరులకు మేలుకరంగా ఉంటుంది అనే పని నీకు ఏది లేకపోతే, నువ్వు భూమి మీద ఉండకపోయినా ఏమీ తంటాలేదు, ఏమీ తంటాలేదు. క్రైస్తవుడిలాగా ఆలోచించాలి. రెండవ ఆలోచన నేను ఏం చేస్తానంటే, చాలాసార్లు నేను బ్రతికి ఉండగా మరొకరికి మాదిరిగా ఉంటే నేను చనిపోయిన తరువాత వారిలో బ్రతుకుతాను అనుకుంటాను. నేను బ్రతికి ఉండగా మరొకరికి మాదిరిగా ఉంటే నేను చనిపోయిన తర్వాత వారిలో బ్రతుకుతుంటాను. నేను భౌతికంగా ఉండను, కానీ నా జీవన శైలి వారి జీవితంలో చూడగలుగుతాం. అలాంటి ఒక వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. ఎదుగుట ఆ పక్క భూమి కొనాలి, ఈ పక్క భూమి కొనాలి, పైన ఒకటి వేయాలి. ఏంటండి? వైల్ యు ఆర్ డెత్ ఈజ్ నాట్. నువ్వు ఉన్నావు కాబట్టి మరణం ఏమిటి? మరణం ఉంటే పైన లేదు, పక్కన లేదు, ఏది లేదు. నీకు 6 అడుగులు ఉంటే అయిపోయింది, అంతే. ఎందుకు ఈ జీవితం? ఎలాగ ఆలోచన చేస్తున్నావు నువ్వు? లోతు విషయమై మీకు చెప్తాను, వినండి. తాను 13వ అధ్యాయం ఆదికాండంలో ఎంత సమృద్ధిలో ఉన్నాడో చూడండి. ఎంత సమృద్ధి ఉందో ఆయనకి. 13వ అధ్యాయములో ముందుగా 12లో మీరు చదవచ్చు. 5వ వచనం చదవండి.
అబ్రాము తన భార్య అయిన షారై 12:5 తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తి అంటే అనేక రకాలైన ఆస్తులు, గొర్రెమేకల మందలు, పశువులు, అలాగే వెండి బంగారాలు, అలాగే భూములు, తోటలు, ఏవేవో యావదాస్తి వారికి ఉంది. దాసదాసీలు వారికి ఉన్నారు. లోతు కూడా అందులో కనబడుతున్నాడు. 13వ అధ్యాయములో 5వ వచనంలో అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి అనే మాట చూడండి. 7వ వచనంలో లోతు పశువుల కాపరులు అనే మాట, అనగా లోతుకు ఉన్న ఆస్తి కూడా యావదాస్తి అబ్రహాముతో సమానముగా ఉంది. ఆ ఆస్తి ఏ విధమైనటువంటి ఎక్కువ తక్కువలు లేకుండా వారు విస్తారమైన హారానులో సంపాదించిన ఆస్తి వారికి ఉంది. అంటే తెరహు సంపాదించిన ఆస్తి వారిద్దరికి సంక్రమించింది. అది తెరహు ఉద్దేశం. అది ఎక్కడ హారానులో ఉండిపోవడం. దేవుడు అబ్రాహామును పిలిచిన తర్వాత తెరహు తండ్రి వృద్ధుడు వారిని వెంబడిస్తూ బాబు ఇక్కడ కొంతకాలం ఉందామని ఒక మజిలీ వేశారు. అక్కడ సంపాదించారు. ఆ ఆస్తి వీరు చెరసగం చేసుకున్నారు. దానితో బయలుదేరారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే అబ్రహాము మరలా ఆస్తి సంపాదించడం కనపడదు ఎక్కడ మనకి. అబ్రహాముకి ఎక్కడా కూడా మిగిలిన అధ్యాయాల్లో మీరు ఎక్కడైనా చూడండి, తెరహు సంపాదించిన ఆస్తి అబ్రహాము ఏమీ సంపాదించలేదు. అబ్రహాము ఏది ఆశించలేదు. అబ్రహాము దేన్ని కోరుకోలేదు, దేన్ని పట్టుకుని అతిశయించలేదు, అభివృద్ధి చేసుకోవడానికి ఆలోచించలేదు. ఎందుకంటే అబ్రహాము తన తండ్రితో తెరహుతో ఊరు లేక మెసొపొతామియా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంత ఎదగాలో అంత ఎదిగిపోయాడు ఆయన. అప్పుడు ప్రభు ఆయన పిలిచినప్పుడు ఆయనను దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 12వ అధ్యాయంలో 2వ వచనంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు ఆశీర్వదిస్తాను అంటే, చదవండి ఆ మాట, 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును, అక్కడ వరకు ఆగుదాం మనం. అంటే దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రహామును ఒక ఎత్తుకు పెంచుతాను అన్నాడు. అంతేనండి. నీటి కాలువల యోరన నిన్ను నాటి నిన్ను ఒక హైట్లోకి పెంచుతాను. పెంచిన తరువాత చదవండి 3వ వచనం, ఆశీర్వదించదను నిన్ను, కాదండి 2వ వచనం, గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుందువు అన్నాడు. అంటే నిన్ను ఒక లెవెల్ వరకు పెంచుతాను. ఆర్ యు రియల్లీ ఫాలోయింగ్ మీ? నిజంగా నన్ను వెంబడిస్తున్నారా మీరు? అర్థమవుతుందా? ఇది ఎక్కదు అనుకుంటుంది, ఇది కుదరదు కూడా. ఇదేంటిది ఈ బోధ? సత్యం గారు ఇలాగ ఎప్పుడు చెప్పలేదు, ఎవరితో చెప్పించలేదు అంటే, ఆయన చెప్పకపోయినా, నేను చెప్పకపోయినా, మరెవరు చెప్పకపోయినా దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? ఇది మన పుట్టక ముందు చెప్తున్నాడు ఈ మాట. ఒక ఎత్తుకు ఎదిగి నువ్వు ఆగిపోవాలి అబ్రాహాము, ఆ ఎత్తు వరకు నిన్ను పెంచుతాను. నువ్వు వచ్చేసేయి, ఆ ఊరు నుంచి వచ్చేసేయి, ఊరనే పట్టణం నుంచి వచ్చేసేయి. నిన్ను నేను తీసుకువెళ్తాను, ఒక దగ్గర నాటి అక్కడ నిన్ను పెంచుతాను, ఘనపరుస్తాను, ఆశీర్వదిస్తాను. ఎందుకంటే, ఎందుకు చెప్పండి? ఇతరులకు నీవు ఆశీర్వాదకరముగా ఉండటకు. అదే క్రైస్తవ జీవితం. అందుకే అబ్రహాము ఎప్పుడు ఎక్కడ ఇంకా ఏది కోరుకోలేదు. కానీ ఆయన ఒకటి కోరుకున్నాడు. శరీరం పనిచేసో ఏం పనిచేసో మొత్తానికి ఒకటి కోరుకున్నాడు. అదేంటంటే సంతానాన్ని. ఆ సంతానాన్ని దేవుడు అన్నాడు, నువ్వు కోరుకున్నావు కదా కొడుకు కావాలని, నాకు కూడా నీ కొడుకు కావాలని కోరుకుంది, ఏమంటావు అన్నాడు. అర్థమైందా మీకు? ఆ సీక్వెన్స్ అర్థమైందా? సరే ప్రభువా, నేను కోరుకుంటే నువ్వు ఇచ్చావు, నువ్వు కోరుకుంటే నేను ఇవ్వకపోతే అది అన్యాయం అవుతుంది, ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు అబ్రహాము కోరుకున్నది ఉందా? ఇచ్చేశాడా? ఇచ్చేశాడు, అయిపోయింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం మనం, ఇచ్చేశాడు, బలిచ్చేశాడు అని ఉంటుంది. ఆయన ఏది కోరుకున్నాడో అది కూడా
ఇచ్చేశాడు. చివరికి ఆ 11వ అధ్యాయంలో 13వ వచనంలో హెబ్రీ పత్రికలో ఏం చూస్తామంటే, ఆయన చేయబడిన ఏ వాగ్దాన ఫలమును అబ్రాహాము అనుభవించకపోయినను ఏది అనుభవించకపోయినను విశ్వాసము గలవాడై దూరము నుండి వందనము చేసి మృతి పొందాడు. అనగా దేవుడు తన్ను ఆశీర్వదించడమే, ఘనపరచడమే అదే నా భాగ్యం అనుకున్నాడు. నన్ను పిలవడమే నా భాగ్యం అనుకున్నాడు. నేను ఎక్కడ చచ్చినా పర్వాలేదు, ఆయనకేముందో దానినే జీవితకాలమంతా తృప్తిగా ఉంచుకున్నాడు. అది గుడారము. ఏమి జీవితం అది? గుడారము వేసుకొనెను, గుడారము తీసివేసెను, మరొక చోట వేసుకొనెను, మరలా తీసివేసెను, మరొక చోట వేసుకొనెను, మరలా తీసివేసెను. ఆయన యాత్రలో, ప్రయాణములో ఆయన ఏది కలిగి ఉన్నాడో దాన్నే సరిపెట్టుకుంటూ బ్రతికాడు. వాళ్ళ నాన్నేమి సంపాదించాడో అవి మాత్రమే తనతో ఉంటూ వచ్చినాయి. ఇంకేది ఆయన కోరిక. కానీ లోతు చూడండి, గమనించండి. 10వ వచనములో 13:10 లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరు వరకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు ఈ ప్రాంతంలో ఉన్న నీళ్లు, తోటలు, పంటలకు, పశువులకు, సమృద్ధికరమైనటువంటి ఆ గడ్డి, ఇదంతా ఈ ప్రాంతం బాగుంది అని తనకు 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకున్నాడు. ఏం తక్కువండి ఈయనకి? ఇళ్ళు తక్కువనా, గొడ్లు తక్కువనా, గొర్రెలు తక్కువనా, పశువులు తక్కువనా, పాలేరులు తక్కువనా? ఏమి తక్కువండి ఈయనకి? కానీ ఇంకా అభివృద్ధి కావాలి. పైన వెయ్యాలి, ఇంకా ఆ పైన వెయ్యాలి, ఇంకా ఆ పక్కద కొనాలి, ఇంకా అది వదిలిపెట్టకూడదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఈ ప్రక్క స్థలం తీసుకుందాం అనుకుంటున్నామండి. ఆయన 45 lakhs చెప్తున్నాడు. ఆయన కంసాల ఆయన కొంచెం దివాలు తీశాడు ఈ మధ్యలో, ఇంకొంచెం చవకగా అడుగుదాం అనుకుంటున్నాము అన్నాడు. నేనన్నాను, పాప దివాలు తీసినోడికి ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వాలి, కానీ ఇదేంటండి, మనం క్రైస్తవులం కదా, విశ్వాసులం కదా అంటే, అలాగుండదండి ప్రకాష్ గారు, ఏంటంటే బేరం అంటే బేరమే కదండి అన్నాడు. అప్పుడు నేనన్నాను, అసలు మీకెందుకో పక్కదన్నాను. పక్కద వదలకూడదండి, పెద్దలు చెప్తారు, పక్కద వదలకూడదండి అన్నాడు. సరే, మొత్తానికి ఆయనకి పెట్టుబడి పెట్టాడు. అంతకుముందే 3 అమ్మాడటది ఆయన. ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు కోర్టులమ్మట. ఆయన భార్య పేరు మీద చేయించాడు. పాప ఆమె తిరగలేక చస్తుంది కోర్టుకి. నీ పేరు మీద చేయించాను, నేను నా భార్యని ఎంత ప్రేమిస్తున్నాను, నీ పేరు మీద చేయించానంటే నా భర్త ఎంత మంచోడో అనుకుంది. ఇప్పుడు కోర్టులో అప్పుడు తిరుగుతున్నామే. ఎందుకండి ఈ జీవితం? ఎందుకంటే పెద్దలు చెప్పారంటే పక్కన పోనివద్దని. ఏం నెత్తి మీద వేసుకుని మోసుకెళ్తావా? అప్పుడు కోర్టులో అప్పుడు తిరుగుతున్నా. డబ్బు పోయింది, శని చుట్టుకుంది నిన్ను. ఆ భార్య అంటుంది, బాబో ఇది నా పేరు మీద వేసి నా ప్రాణం తీస్తున్నావయ్యా బాబు, నాకు భూమి వద్దు, ఏమీ వద్దయ్యా, నన్ను గంజి దాకా బతుకుతాను నేను అని ఆమె ఏడుస్తుంది. ఈస్ట్ గోదావరిలో ఎన్నోసార్లు. ఇదంతా పోయి ఈ మధ్య లేటెస్ట్గా నేను విన్న మాట ఏంటంటే, ఆయనకి మతి కూడా భ్రమించిందంట. ఎందుకంటే ఎవరికి తెలియకుండా ఈ డబ్బు కాకుండా ఆయనకి వడ్డీ మీద మరొకరి దగ్గర ఆయనకి డబ్బు ఇప్పించాడట. ఇది కాకుండా అది పోయి ఇది పోయి మొత్తం ₹1,00,00,000 అయిపోయిందంట. ఈయన ఇవ్వలేడు, అది అమ్ముడవదో, వాళ్ళ ఆవిడ తిరగడం మానదో, ఆయనకి మతి భ్రమించిందంట. ఎందుకు బ్రతుకుతున్నామండి ఇలాంటి బ్రతుకులు? దేని కొరకు బ్రతుకుతున్నామండి? నువ్వు ఎదిగావు, నీకు యేసుప్రభు తెలుసు, రక్షణ తెలుసు, విశ్వాసం తెలుసు, పరిశుద్ధత తెలుసు, నీతి తెలుసు, ప్రేమ తెలుసు, సమర్పణ తెలుసు. ఆగిపో. అవన్నీ ఇతరులకు పంచవన్నీ నీ లోపల వేసుకుని లావైపోయి ఎత్తైపోయి ఏపుగా పెరిగిపోతే ఎవరికి కావాలండి? నీవు ఎవరికి అవసరం? నీతో ఎవరికి పని? ఇదంతా ఏర్పరచుకున్నాడు ఈయన. చాలా ఘనుడైపోయాడు.
వెళ్ళిపోయాడు, వ్యవసాయం చేస్తున్నాడు. చూడండి 19వ అధ్యాయంలో ఆయన చాలా గొప్ప గొప్ప గవిని దగ్గర కూర్చుని పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చున్నాడు. 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద పెద్దలతో కూర్చున్నాడు, వ్యాపారస్తులతో కూర్చున్నాడు, వ్యవసాయదారులతో కూర్చున్నాడు, గ్రామాధికారులతో కూర్చున్నాడు, వారితో కలిసిమెలిసిపోయాడు. ప్రియులారా, ఎంతో ఉంది ఆయనకి. ఇంకా కావాలనుకున్నాడు, ఇంకా సంపాదించాడు, ఇంకా పెంచేసుకుందాం అనుకున్నాడు, చాలా పెంచేసుకున్నాడు, ఇంకా పెంచుకుందాం అనుకుంటున్నాడు. ఇంతలో సొదొమ కాలిపోయింది, బూడిదైపోయింది. ఏం మిగిలింది ఆయనకి? ఏం మిగలలే, అయిపోయింది. ప్రియులారా, పెరుగుట తరుగుట కొరకే ఎదుగుతావు, ఇరిగిపోతావు, ఏమి లాభం లేదు. ఈ కాలంలో కొందరు ఏమంటారు, దుర్బోధకులు తయారయ్యారు. ఈ దుర్బోధకులందరూ ప్రారంభించి దుర్బోధకులు కాదు, ఎదిగి ఆగిపోకుండా ఇంకెదుగున వాళ్ళేళ్ళు. ఎదిగి ఫలించడం మానేసి ఇంకా ఎదిగిపోదామని, ఇంకా లోతులకు పోదామని, ఇంకా మర్మాలు తెలుసుకుందామని, ఇంకా పీడి సుందర్రావు శిష్యులు పోదామని, ఇంకా పోయి ఆయన దగ్గరికి పోదామని, ఇంకా పోయి ఈయన దగ్గరికి పోదామని, ఇంకా ఏవో తెలివితేటలు నేర్చేసుకుని అంతా కోడిగుడ్డుకి వాక్యంలో వచ్చి ఏకలు బీగుతూ ఉన్నారు. వీళ్ళంతా దుర్బోధకులు కాదా? వీళ్ళ ప్రారంభంలో మంచివాళ్ళే. రక్షించబడింది జెన్యూన్గానే, బాప్తిసం తీసుకుంది నిజమే, సంఘములో ఎదుగుతూ వచ్చారు, సేవకుని సహకారిగా ఉన్నారు. ఒకప్పుడు సడన్గా ఎదురు తిరిగిపోయారు. ఏంటంటే మాకేదో తెలిసిపోయింది, ఇప్పుడు అందులో ఎదిగిపోతాం. వంకర బోధలు మొదలుపెట్టారు. కనుక అధిక విద్య చేత పిచ్చి పట్టునంట. వాక్యంలో ఉంది ఆ మాట, సామెతల్లో ఉంది, ప్రసంగిలో కూడా ఉంది. ఇది క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యంలో కూడా ఉంది. ఫేస్తు అనేవాడు పౌలుతో అంటాడు, నువ్వు బాగా చదువుకుని ఎర్రెక్కిపోయింది నీకంటే. ప్రసంగ అంటాడు, అధిక విద్య వల్ల దుఃఖము కలుగును అంటాడు. ఇలాంటి వచనాలు ఉన్నాయి. నువ్వు అధికముగా ఎదిగిపోతే దుర్బోధకుడు అవుతావంతే, అధికముగా ఎదిగిపోతే గర్విష్ఠం అవుతావంతే, అధికంగా ఎదిగిపోతే ప్రకాశదేముందంటావంతే, ఆ సత్యమేముందంటావంతే. ఆడదేముంది. ఒక ఆయన అంటున్నాడు, భక్సింగ్ గారు అంటే ఏముందండి, ఆయన సేవకండి నేను సేవకండి, భక్సింగ్ అంటే ఏముంది? దుర్బోధ. ఎదిగిపోయి ఫలించక ఇంకెదిగిపోయి కొమ్మలు ఇరిగిపోవడం మొదలెట్టినాయి. పిచ్చి ఎదుగుదల అదంతా. 20 సంవత్సరాలకి అంది ఎదిగాను, అదే జ్ఞానయుక్తమైన న్యాయమైన ఎదుగుదల. దాని తర్వాత ప్రతి 20 ఏళ్ళకి 5 ఫీట్లు పెరిగాను అనుకోండి, నేను ఎందుకో పనికిరాను, ఓ పిచ్చోడుగా తయారవుతాను, ఓ వింత మనిషిగా అవుతాను, అందరూ చూసి హేళన చేస్తారు నన్ను. అందరికంటే పడుకున్నాను కదరా, నన్ను గౌరవించండి రా, సాష్టాంగ పడండిరా, నన్ను ముఖ్యమంత్రిని చేయండి రా, ప్రధాని చేయండి అని చేస్తాడు ఎవడన్నా? నేను అందరికంటే పడుకున్నాను మన దేశంలో, నాకు రాష్ట్రపతి ఇవ్వండి ఇస్తాడు ఎవడన్నా? ఏ గుమ్మం పట్టం మనం, ఎందుకో పనికిరాం. కనుక విశ్వాస జీవితం ఏంటో తెలుసు, ప్రేమ అంటే ఏంటో తెలుసు, నీతి అంటే ఏంటో తెలుసు, సువార్త అంటే ఏంటో తెలుసు, సాక్ష్యం అంటే ఏంటో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు. అంతవరకు ఆపు. ఇక నుండి ఇవన్నీ వేరే వాళ్ళలో ఇతరుల్లో దిగుమతి అంటే ఇతరులకు అందిస్తూ ఉండు. నువ్వు ఇతరులకు అందించి వారిని కూడా నీ వలె పెంచు. నీ ఫలము వారికి. లోతు ఇంకా పెరిగిపోవాలనుకున్నాడు, ఇంకా గొప్పవాడిని అయిపోవాలనుకున్నాడు. ఎక్కడో తెలిసి ఇదంతా ఆ 13వ అధ్యాయం 10వ వచనం చదివామండి. దేవుడు నాశనము చేయక మునుపు, దేవుడు నాశనము చేయక అనగా నాశనము చేయుటకు నిర్ణయించిన ఆ సొదొమ ప్రాంతమంతా కూడా, ఆ సోయరు ప్రాంతమంతా కూడా ఈయన తన సొంతం చేసుకున్నాడు. ఎక్కడ నేను అభివృద్ధి చెందుతాను, ఇక్కడ అభివృద్ధి చెందుతాను, ఎక్కడ యెహోవా నాశనము చేయుటకు పూనుకున్న నిర్ణయించిన ఆ ప్రాంతంలో, ఆ దేశములో ఆ భూమిని నాదనుకున్నాడు, రిజిస్టర్ చేయించుకున్నాడు. ఈ పశువులన్నీ ఈ గడ్డి తింటాయి, ఈ నీళ్లు ప్రవాహం అంతా నాకు పంటలు విస్తారంగా పండుతాయి అనుకున్నాడు. మనం కూడా దేవుడు నాశనము చేయబోయే
భూమి మీద విజయవాడలోనే ఉన్నాం మనం. భూమియు దాని కృత్యములన్నీయు కాలిపోవును, పంచభూతముల మహావేంద్రముతో లయమైపోవును. అప్పుడు నీతిమంతులు నివసించే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. మనం ఇక్కడ అభివృద్ధి చెందిపోదామంటే ఇది కాలిపోయి బూడిదైపోయి ఆవము వలె పొగలు చిమ్మేటువంటి ఒక దినం వస్తుంది. ఈ లోకములోని అభివృద్ధి కొరకు ఆశించి మనము భంగపడతాం, జాగ్రత్త, నిరాశపడతాం. లోతు గురించి ఆయన ఆస్తిలో పెరిగిపోవాలనుకున్నాడు, కానీ ఇందులో తరిగిపోయాడో చెప్పండి? మొదటిగా తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు బ్రతుకుతున్నాం మనం? లోతు ఆలోచనలు మనకొద్దు. మనం భూమి మీద ఉన్నాం, ఇది కాలిపోయే భూమి, ఆవం వల్లే బూడిదైపోయే భూమి, నశించిపోయే భూమి. ఆ నీళ్లు ఉండవు, ఆ తోటలు ఉండవు, ఆ గడ్డి ఉండదు, ఆ పంటలు ఉండవు, నీ కట్టిన బిల్డింగ్స్ కూడా ఉండవు 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 ఉండవు. చాలామంది వారి పిల్లలు అమెరికా పంపించేస్తారు, అమెరికా కూడా ఉండదు. అక్కడికి వెళ్ళిపోతే మా వాళ్ళు ఉంటారు, నేను పోతే పోయానులే, ముసలోళ్ళు అయ్యాం కదా అనుకుంటున్నారేమో. అక్కడ అది ఉండదు, అది ఉండదు, అమెరికా కూడా పోతుంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు ఒంగోలులో నాతోటి, అన్న మొత్తం ఫ్యామిలీ వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఇక్కడ చాలా బాగుండేవారు, కానీ మొత్తం ఫ్యామిలీ అమెరికాలో సెటిల్ అయిపోయారని అన్నాడు. నేనన్నా మరి అమెరికా నుంచి పరలోకాల రోడ్డు సరిగ్గా లేదంటున్నారు కదా అన్నాను నేను. ఆ రోడ్డు సరిగ్గా లేదు, ఇక్కడి నుంచే పోతుంది రోడ్డు కొంచెం ఇంతో అంతో. అక్కడికి ఎందుకు పోయారు వాళ్ళు అంటే, ఇక వాళ్ళు ఇష్టం అన్నా మనం వద్దంటే ఆగుతారు, వాళ్ళకి ఛాన్స్ వచ్చింది పోయారు, ఛాన్స్ వచ్చింది. ఆ ముసలోళ్ళు కూడా ఇక ఇక్కడ మీరు అక్కడ మేము ఎందుకు రండి అంటే వీళ్ళు కూడా పోయారంట. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వదిలేసి పోతున్నారంటే ఇప్పుడు వారానికి ఒకసారి కనపడతారంటే వీళ్ళకి, వాళ్ళ పిల్లలు వారానికి ఒకసారి కనపడతారంటే వీళ్ళకి. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. మమ్మల్ని తెచ్చి ఇక్కడ పడేసారంటే బాబు ఇంటికి కావాలకి అంటున్నారట. కానీ అక్కడే అన్నీ కొనేసారి సెటిల్ అయిపోయారు, ఇంకేం లేదు, అది కూడా పోతుంది. లోతు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది తన కుటుంబాన్ని కూడా పోగొట్టుకున్నాడు. నీవు కూడా నీ అభివృద్ధి కొరకే నువ్వు ఆలోచిస్తే నీ కుటుంబాన్ని కూడా పోగొట్టుకుంటావు. నీ పిల్లలు అమెరికాను నువ్వు ఆలోచిస్తే నీ పిల్లలు కూడా పోగొట్టుకుంటావు. నీ పిల్లలకి ఏదో లేనిదై నువ్వు చేసేయాలి అని ఆ దారిన ఈ దారిన మరో దారిన నువ్వు ప్రయత్నం చేస్తే నీ పిల్లలను కూడా పోగొట్టుకుంటావు. చాలా ఉన్నతమైన వారిని వివాహం చేయాలి, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి చేయాలి మా అమ్మాయిని, లేక మా అబ్బాయికి ఎక్కువ కట్నం ఇచ్చేవాళ్ళు చేయాలంటే మీ అబ్బాయిని కూడా పోగొట్టుకుంటావు, మీ అమ్మాయిని కూడా పోగొట్టుకుంటావు. మన హైదరాబాద్లో ఒక అమ్మాయి కలిసింది, చాలా టిప్ టాప్గా ఉంది, బాగుంది. ఏంటమ్మా చాలా చిన్నప్పుడు చూశాను నిన్ను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నట్టున్నానంటే, లేదంకులో సార్ ఆ మ్యారేజ్లో చూశారు అంది. అది మరి మీ ఆయన ఏడి అప్పుడు కనపడలేదు ఇప్పుడు కనపడదంటే, ఆయన సాధారణంగా బయటికి రాడు అని. అంటే మరి నువ్వు వచ్చావు కదా అంటే, ఇది చాలా ప్రాముఖ్యమని నేను అడిగి వచ్చాను అంకుల్ అంది. సరే ఇంతకీ విషయం ఏంటి, నీ సంగతి ఏంటంటే, ఆమె తన భర్తతో ప్రతిరోజు వేదన పొందుతుందట. ప్రతిరోజు వేదన. నా తండ్రి తల్లి గౌరవార్థం, సమాజంలో నా తల్లి తండ్రి గౌరవార్థం నేను కాపురం చేస్తాను. ముందు గరణ చెప్పింది ఆన్సరు. ఆ పిల్ల పుట్టినప్పుడు తెలుసు నాకు. హైదరాబాద్ అమ్మాయే. ఏదో ఒకసారి చదువుతుంటే ఏం చేస్తున్నామంటే, నేను ఎయిర్ టికెటింగ్ కోర్స్ అంది. అప్పుడు టెక్కుగా సరే నాకు ఆ టెక్ అర్థమైంది కాబట్టి నేను నిలదీశాను, కూర్చోబె అంటే ఒకటి చనిపోయిన ఇల్లు అసలు మేము వెళ్ళింది ఇంతకి. ఎప్పుడో చనిపోయారు కానీ నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. అయితే నేను అడిగాను, ఆమె తెలుసు కదా నాకు ఈ టెక్కులన్నీ కూడా, అందుకు అడిగాను, ఇంతకు మీ ఆయన బయటికి రాడు నిన్ను రానివ్వడు అంటే అసలు లోపల ఎలాగుంటున్నావు అని అడిగాను. అప్పుడు అర్థమైంది ఆమెకి. కిందకి దించింతలా కృంగిపోతా చెబుతుంది, పెళ్ళైన నాటి నుంచి నేటి వరకు నాకు ఇంటి వాళ్ళతో సుఖం లేదు, కట్టుకున్న వాడితో సుఖం లేదు, నా బ్రతికేలాగే. అంటే నీకు పిల్లలు అన్నారు కదంటే, ఒక్కతే అంకుల్ అదిగో వాడు ఉంది కదా అంకుల్, అదేం చేద్దాం, అది నా పక్షం ఉండదు. మరి ఎందుకు బతుకుతున్నావు, సావరాదా? సావలేక బతుకుతున్నాను. ఎందుకండి బ్రతుకులు, ఎందుకు ఈ బ్రతుకులు బ్రతుకుతున్నాం మనం? తల్లి తండ్రి మర్యాద కొరకు కాపురం చేస్తాను కానీ ఎప్పుడో ఎగురొచ్చేవలసింది నేను. అది ఆమె ఉద్దేశం, తాత్పర్యం చెబుతున్న మాటలు. కనుక ప్రియులారా,
ఈ లోకం గతించిపోతుంది. దాన్ని పట్టుకుని వేలాడి ప్రొద్దున్నుంచి బిజినెస్. ఈ విస్తారమైన పని పెట్టుకున్నాడు. పశువులు, వాటి పాలేర్లు, పంటలు, పొలాలు, తోటలు, నీళ్లపారకం, మళ్ళీ పెద్దలతో గ్రామంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు, ఇవన్నీ మళ్ళీ సంసారం చూసుకోవడం. ఆమె గారు మామూలుగా వదలదు దీన్ని, ప్రొద్దుట్లేస్తే పోరే అనేటి లోతు భార్య పరిస్థితులు, ఇవన్నీ చూస్తే అసలు ఎందుకు బ్రతుకుతున్నాను నేను అనే అర్థం లేని బ్రతుకు బ్రతికాడు. మరి దానివల్ల ఏమైనా ఫలం వచ్చిందంటే అవన్నీ కాలిపోయినాయి. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టుగా నీ ఉండి నీ కాలములో ఫలం ఇవ్వడం ప్రారంభిస్తే ఈ సమస్య నీకుండదు. ప్రభు కృప వలన నేను హైబ్రిడ్ చెట్లాగా నా కాలంలో ఫలం ఇవ్వడం ప్రారంభించడం జరిగిందని అనుకుంటున్నాను. నేను ఒక క్వశ్చన్ మీరు అందరూ ఆక్షేపించినా పర్లేదు, సేవకులందరూ అంగీకరించకపోయినా పర్లేదు, కానీ నేను ఒక హైబ్రిడ్ చిన్న చెట్టును, ఇంతే ఉంటాను నేను, కానీ ఫలిస్తాను. తప్పకుండా తీపికాయలు నా నుంచి వస్తాయి. దీన్ని క్రాస్ బ్రీడ్ చేసి దీన్ని పునరుద్ధరించిన లేక కనిపెట్టినటువంటి సైంటిస్టుల యొక్క విధానంలోనే నేను ఫలిస్తాను. నేను ప్రజలకు నా ఫలాన్ని అందిస్తాను. నువ్వు చాలా ఏపుగా పెరిగిన చెట్టు కావచ్చు, అయినా కానీ ఫలం ఇవ్వకపోతే ప్రయోజనం ఏమీ లేదు. నీకంటే నేనే మెరుగు. నేను ఎంతే ఉన్నా పర్వాలేదు, ఎంతో కొంత ఎదుగు, అక్కడ ఆగిపో, అక్కడి ఫలించడం నువ్వు ప్రారంభించు. లోతు తానే ఇంకా ఎదగడానికి చూశాడు. అబ్రహాముతో ఉన్నప్పుడు చాలా సంపాదించాడు. అబ్రహామును వదిలేసి ఇంకా సంపాదిందామని పోయాడు. అది పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండలో 19వ అధ్యాయంలో చూస్తే, క్షమించండి, పేతురు 2వ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము, ఆదికాండం అలాగే ఉంచండి, 19వ అధ్యాయం, అక్కడ కూడా మీకు ఒక మాట చూపించాలి. చివరి వచనంగా 5వ వచనంలో మనం చదివినప్పుడు, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు, నొప్పించుకుంటూ తోటలు పెడుతున్నాడు, నొప్పించుకుంటూ పశువులు, నొప్పించుకుంటూ గొర్రె మేకల మందలు, నొప్పించుకుంటూ గవిని దగ్గర కూర్చుంటున్నాడు. అనగా అల్పకాల సంతోషంతో బ్రతుకుతున్నాడు. అల్పకాల సంతోషము, ఆనందము లేదు, ప్రభునందు ఆనందము లేదు, బలిపీఠములు కట్టుట లేదు, అబ్రహాముతో పాటలు పాడడం లేదు, ఆ కుటుంబంలో భక్తి భావాలతో కూడిన సంభాషణలు ఈ కుటుంబంలో లేవు, ఇక తనలో తాను లేవు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, అయినా కానీ ఎంతకాలం ఎట్లా నేనేం చేయాలి ఆలోచిస్తూ అక్కడే ఉండి దినము ప్రతిరోజు సొదొమలో లోతు ఏం చేశాడంటే తన మనస్సును నొప్పించుకుంటూ బ్రతికాడంతే. నీవు నేను కూడా మనమే అభివృద్ధి చెందాలని ఆశిస్తే మనం కూడా ప్రతిరోజు ఏం చేస్తామంటే మనసును నొప్పించుకుంటూ బ్రతుకుతామంతే. ఉన్నదాన్ని సరిపెట్టుకోక, ఉన్నదాంతో తృప్తి చెందక, ఉన్నదాని యందు మనం ఆనందించక, లేని దాని కొరకు ఆలోచిస్తూ దినదినము కృంగిపోవడం తప్ప మనమేమీ ఫలించలేము. కృంగిపోతున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయం 5వ వచనంలో నీతిని ప్రకటించిన నోవహు అనే మాట చూస్తాం. నీతిని ప్రకటించిన నోవహు, కానీ నీతిమంతుడైన లోతు అని చూస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది స్వనీతి అని కూడా చెప్పవచ్చు. నీతిని ప్రకటించిన వాడు నోవహు అయితే తన కాలంలో తన నీతిని బట్టి నేను నీతిమంతుడిని అనుకునే స్వనీతి పరులు నోవహు, లోతు వారికి సాదృశ్యంగా కనబడతారు. కనుక నేను బాగున్నాను. ఈ మధ్యలో ఒక ఆయన మాతో పరిచయం చేస్తున్న పరిచయాల్లో ఒక ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆయన వచ్చి వందనాలు చెప్పి ఏడ్చాడట. అన్న ఏంటి ఏడుస్తున్నారు మీరు అని అడిగితే, ఏమి లేదు తమ్ముడు అన్నాడు. అంటే వాక్యం చెప్పిన ఆయన కూడా
ఆయనకంటే చిన్న వయస్కుడు. సరే మొత్తానికి ఫోన్లో మాట్లాడదాంలే అన్నట్టుగా వచ్చి ఫోన్ చేశాడు. తర్వాత సెకండ్ డే, అన్న మీరు ఏడ్చారు ఏంటో నాకు అర్థం కాలేదంటే, ఏమి లేదు వాక్యాన్ని బట్టి ఏదో ఎమోషనల్గా అలాగా ఏడ్చానులే అన్నాడు. అన్న ఏదన్నా మీలో ప్రాబ్లం ఉంటే, ఏదైనా మీకు సలహాలు కావలిస్తే, సంఘంలో చాలామంది ఉన్నారు కదా, మీరు అంత దుఃఖపడవలసిన పని లేదు, వారితో మీరు పంచుకుంటే బాగుంటుంది కదా అంటే, ఎవరున్నారు అంత నీతిమంతులు అన్నట్టు మొదట. అంటే సరే ఎవరో ఒకళ్ళిద్దరన్నా ఉండరా నీ దృష్టిలో ఇంత సంఘంలో, కాబట్టి వారితో నువ్వు పంచుకోవాలి కదంటే ఈయనన్నా అంట నాకేదైనా సమస్య ఉంటే కదా, ముందేమో ఎవరున్నారు నీతిమంతులు అన్నాడు. అంటే ఈ దృష్టిలో ఎవరు నీతిమంతులు లేరు. మరి నీది ఏదైనా ఉంటే ఒకళ్ళిద్దరి నుంచి పంచుకోండి, నాకు సమస్య ఉంటే కదా, నాకేమైనా లోటు ఉంటే కదా, నేనేమైనా బలహీన పడితే కదా అంటే బలహీనతలు లేవు, మరి ఎందుకు ఏడుస్తున్నావురా అని అడిగితే ఏం చెప్తాడు? ఈ సంఘంలో ఆయన పంచుకునే నీతిమంతులు లేరంట, పంచుకోవాల్సిన బలహీనత లేదంట. ఇలాంటి పనికిమాలినోడు కృంగిపోతే ఏం చేస్తాడు? నేను బాగున్నాను అనుకునేవాడు, నేను బాగుండాలి అనుకునేవారు ధన్యులే, కానీ నేను బాగున్నాను అనుకునేవాళ్ళు ఆగిపోతారు అక్కడ, వాళ్ళ చెడిపోవడం ప్రారంభిస్తారు, వాళ్ళు ఇక కుళ్ళిపోతారు, వాళ్ళ జీవితం వారికే ఒక దినమున దుర్వాసన కొట్టే జీవితం. అదే జరిగింది లోతు జీవితంలో. నీతిని ప్రకటించాడు నోవహు, కానీ కృంగిపోయిన నీతిమంతుడుగా మిగిలాడు లోతు. ఎందుకు ప్రకటించలేదు? 19వ అధ్యాయం చివరి వచనాలు అవే చెబుతున్నా. ఎందుకు నీతిని ప్రకటించలేదు ఆయన? ఎందుకు సువార్త చెప్పలేదు? ఎందుకు ఎవరికి సాక్షిగా లేడు అంటే, ఆయన అక్కడ ఉన్న వారి చేత విమర్శించబడి, ఉన్నవారి చేత త్రోసివేయబడి, ఉన్నవారి చేత తాను హేళన చేయబడతానేమో అనే భయం. 19వ అధ్యాయంలో 9వ వచనం, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమియో. ఇది ఒక విధంగా he was trying to promote the gospel, లేక సువార్త సత్యమును ప్రమోట్ చేయడానికి చేసిన, ఇండైరెక్ట్గా చేసిన ఒక ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమన్నారు చూడండి, నీవు అవతలికి పొమ్మనిరి. సువార్త చెబితే ఊళ్ళో ఉండనివరేమో. లోతు అభిప్రాయాలు సంఘంలో చాలామందికి ఉన్నాయి. గంగాధరరావు గారు ఉండేటప్పటి నుంచి ఉన్న విశ్వాసంలో ప్రశ్న వేస్తాను, సత్యం గారి విశ్వాసం తర్వాత వేస్తాను. అప్పటి నుంచి ఉన్న విశ్వాసం ప్రశ్నిస్తాను. నీ పక్కింటోళ్ళకి కూర్చొని ఎప్పుడైనా నువ్వు సువార్త చెప్పావా? నీ వెనకింటోళ్ళకి చెప్పావా? నీ ఇంటి పైన ఉన్న వాళ్ళకి చెప్పావా? లేక ఇంటి కింద ఉన్న వాళ్ళకి చెప్పావా? నువ్వు ఎరిగిన నీ ఒక షాప్, ఒక కొట్టులోని అమ్మగారు రండి 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 చాలా కాలం మీద కనబడి అనే బట్టల కొట్టోళ్ళు ఉంటారు మీకు కొందరు. నేను అక్కడి నుంచే లాగేస్తారు, నీ పర్స్ అక్కడి నుంచే కొట్టడం మొదలెడతారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడో సువార్త చెప్పారా? అలా సువార్త చెప్పిన మగోడు ఉన్నాడే ఇక్కడ. ఏ మగోళ్ళండి, సువార్త చెప్పిన మగోడు కూడా మగోడేనా అన్నట్టుగా. ఏమి లాభండి? గంగాధర గారు ఏం చేసేవారండి? ఎప్పుడు సువార్త, ఎప్పుడు సువార్త. ఆయన బస్సులో కూర్చున్న సువార్త, ఆయన నడుస్తున్న సువార్త, నిలబడితే సువార్త. ఒకసారి ఆయనకు స్కూటర్ ఉండేది కదండి, స్కూటర్ బజాజ్ శాతకు 150. మెకదే నిలబడి, ఏమయ్యా నువ్వు నన్ను బాగు చేస్తావు కానీ నిన్ను బాగు చేయడం, నేను నిన్ను బాగు చేస్తాను, ఏమన్నా ఆయిలింగ్ చేయమంటావా? ఆయన అలాగ మొదలుపెట్టాడని సువార్త చెప్పడం. బాబు నేను నా సంగతి మీకు తెలుసు కదా, మరి నేనేశ్వరం నమ్ముకున్నానా, మీరు కూడా నమ్ముకోవాలి అయినా, మీరు నమ్ముకోవాలరా బాబు. నా స్కూటర్ నీ దగ్గరే చెడిపోయింది, ఎందుకంటే నీకు సువార్త చెప్పడానికి. ఆయన మాటల విధానం, ఆయన కల్పించుకోవడం. ఏ మగోడు కన్నా వచ్చింది ఇక్కడ? ఆ బీజం పడిందా? చెయ్యొద్దండి, మీకు దండం పెడతాను నేను. ఎత్తరు. అయ్యగారు చచ్చిపోతే మీద పడి 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 వారు వేడిచారు. ఇప్పుడు ఆయన ఆడవాళ్ళు మీ మీద పడి, మరి ఏంటి నేను ఇంతగా చేసి ఏం చేశాను అని మీ మీద పడి ఆడవాళ్ళు ఇప్పుడు ఆయన. కాబట్టి ఊళ్ళో వాళ్ళు సువార్త చెప్తే అవతలకు పొమ్మంటారేమో. వాళ్ళు ఏమన్నారు చూడండి, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి
మనకు తీర్పు తీరుతున్నాడు రా. ఇటు తలుపులు పగలగొట్టండి, ఇంటి లోపలికి వెళ్ళి దొమ్మిగా మీద పడి బయటికి లాగుదాము. ఇలాంటి వారికి సువార్త చెప్తే ఇలాగ అంటారేమో కాబట్టి ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్త పోద్దాం. ఒక ఆయన అంటున్నాడు, ఏమయ్యా ఇల్లు ఖాళీ చేయమంటే నువ్వు కుటుంబాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టావు, నిలవలేదు, ఇల్లు ఖాళీ చేయమన్నారు నిన్ను, మరి ఇల్లు ఎందుకు ఖాళీ చేయమన్నారు అంటే అదే నేను క్రైస్తవుడని చేసి చేయమన్నారు. ఆఫీసరే ఆయన, ఆఫీసర్ అని ఇల్లు ఇచ్చారు. ఒక్కడిల్లు అడిగినప్పుడు వాళ్ళ వాళ్ళు వచ్చిన తర్వాత బొట్లు అవి లేకపోయేసరికి వీళ్ళకి ఇల్లు ఏంటి 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 వీళ్ళ క్రైస్తవుల ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఇంకొక క్రైస్తవుడు అంటాడు, అప్పుడు కుటుంబాన్ని మొత్తాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేస్తామని మాట ఇచ్చి ఆ కుటుంబం వెనక్కి తీసుకొచ్చారు. వాళ్ళు చర్చికి వచ్చారు. వచ్చాక ఈయన అడుగుతున్నాడు, ఏంటి మళ్ళీ ఫ్యామిలీ ఎందుకు వచ్చావు, మొన్నే కదా వారం అవ్వలే తీసుకెళ్ళంటే అదే ఇల్లు ఖాళీ చేయమని. ఏమైంది, అదే మన క్రిస్టియన్స్ అని ఇల్లు ఇవ్వలేదు అక్కడ. నేను 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నేను క్రైస్తవుని ఎవరికైనా తెలిసిందా ఈదులో? ఎక్కడికక్కడే ఆదివారమే, మిగిలిన 6 దినాలే. జాగ్రత్తగా ఉండాలి. మనం ఊరు వచ్చినప్పుడు వెళ్తాం చర్చికి, అక్కడ కూడా తెయ్యమని బైబిల్ బట్టి బయలుదేరితే ఇల్లు ఎవడిస్తాడు నీకు? ఎంత తెలివైన మగోడు. ఇలాంటి బ్రతుకు నువ్వెంతకాలం బ్రతికితే మాత్రం ఎవరికి కావాలి? ఎవరికి ప్రయోజనం? నువ్వెంత లోవైపోతే చెట్టు ఎవరికి కావాలి? నువ్వెంత కొమ్మలు 20 కొమ్మలైతే ఎవరికి కావాలి? దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, ఎలాగ ఆశీర్వదించాడంటేనండి అని మొదలు పెడితే నీ మైక్ వెనక లాక్కోవడం ఎంత కష్టమో. ఒక ఆయన నిన్న ఆ తునిలో ఇలాగ ఆయన మైక్ కొడుతున్నాడు, ఆయన కార్డ్లెస్, ఈమెదేమో వైరు పెట్టుకున్నది, ఇలాగ కొడుతున్నాడు. అయ్యగారు క్షమించాలి, నా సాక్ష్యం ఇంకా చాలా ఉందంటుంది ఆమె. ఏమి సాక్ష్యం? ఏ మాటలు? ఒక ఆత్మను సంపాదించి ప్రభు సంతిచ్చిన ఒక ఫలముతో నిండిన జీవితం. మా సంఘములు ఈమె ప్రార్థనా పరురాలండి, మా సంఘములు ఈమె ఆత్మ సంపాదకుడండి. ఈయన ఎప్పుడూ కూడా ఈయన మా సంఘము కొరకు భక్షించినట్టుగా ఆలోచన చేస్తాడండి. ఒక ఫలవంతమైన క్రైస్తవులుగా మనం ఈ సంఘములో ఉంటే ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన అవసరమే. కానీ నిష్ఫలమైన వారముగా మనం జీవిస్తే ఎదగడం ఆగాలిక, ఇక్కడి నుంచి ఫలించడం ప్రారంభం. మన కొరకు మనము 50 ఏళ్ళకి 6 అంగుళాలు పెరగాలి, కానీ ప్రభు కొరకు మనము 6 అడుగులు పెరగాలి. అలాంటి కృప నీటి కాలువల ఎవరైనా నాటబడినటువంటి వారికి ఉంది. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.